ప్రయోజనతోపి ప్రవర్తతే అంటుంది శాస్త్రం. ప్రయోజనం లేకుండా ఏ మనిషి ఏ పని చేయడు. దీనివల్ల నాకు ఏదైనా లాభం కలుగుతుందా? ప్రయోజనం ఉంది అంటే ఎంత దూరమైనా పరిగెత్తాడు. భాగవత కథకి వస్తే 1,00,000 రూపాయలు వస్తాయట రోజుకి అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి కూడా వచ్చేస్తారు ఇక్కడికి. రోజుకి 1,00,000 వస్తుంటండి, 2 గంటలు వింటే నష్టమే ఉందండి అని వస్తారా? రారా? వస్తారు. ప్రయోజనం తెలియాలి. కానీ కొంతమంది అన్నారు 1,00,000 సంపాదించడం తేలికే, ఖర్చు పెట్టడం కూడా అంతే తేలిక, తొందరగా ఖర్చు అయిపోతుంది. ఒక ఆయన అన్నారు, ఏమండి ఖర్చు కానిది ఎంత ఖర్చు పెట్టినా ఖర్చవని సంపద ఏదన్నా ఉంటే చెప్పండి. భాగవత కథ వినండి. తరగని సంపద వస్తుంది. సంపద అంటే భౌతికంగా కనిపించే ధనం మాత్రమే కాదండి, పారలౌకికమైనటువంటి ఆ సంపదలు మహదానందాన్ని ఇచ్చేటువంటి గొప్ప సంపదలు ఇచ్చేటటువంటిది వైకుంఠం. అలాంటి దాన్ని మనకి అందిస్తుంది అంటారు భాగవత కథ. దీని యొక్క మాహాత్మ్యాన్ని మనం శ్రవణం చేసే ముందుగా ఏ కథలైనా పుట్టే స్థానాలు నైమిషారణ్యంలోనే పుడుతూ ఉంటాయి. నైమిషారణ్యంలో సౌనకాది మునులంతా కూర్చొని సూతుడిని అడుగుతున్నారు, సూత నువ్వు చాలా గొప్పవాడివి, కోటి సూర్య సమప్రభ, కోటి సూర్యుల కాంతి కలిగిన వాడివి నువ్వు, అజ్ఞానాంధస్య అజ్ఞానధ్వాంత విధ్వంస కోటి సూర్య సమప్రభ. అజ్ఞానం అనేటటువంటి ధ్వాంతం అంటే చీకటి. ఆ చీకటిని తొలగించాలి అంటే మామూలు కాంతి సరిపోదట. మామూలు చీకట్లు పోగొట్టడానికి ఏమో దీపం పెడతాం. మరి అజ్ఞానం అనే చీకట్లు పోగొట్టాలంటే ఈ చీకట్లు కాదు, తొలగించడానికి సూర్యుడు కావాలట. ఆ సూర్యుడు ఒక్కడు సరిపోడట, కోటి సూర్యుల కాంతి కలగాలి. అంటే గురువు యొక్క జ్ఞానం ఎంత గొప్పదో చెప్తున్నారు. చాలా గొప్ప జ్ఞాన శక్తి కలిగిన వారైతేనే శిష్యులలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకట్లని పారద్రోలగలుగుతారు. అందువల్ల సూత నువ్వు అలాంటి వాడివి అని సౌనకాది మహర్షులంతా ఆయన ప్రార్థన చేశారు. స్వామి మమ కర్ణ రసాయనం, మా కర్ణాలకి చెవులకి తుప్పు పట్టిపోయినాయా, ఆ తుప్పు పట్టినటువంటి చెవులకి కాస్త ఆ తుప్పు వదిలించండి, ఏం వింటే మాకు మంచి జరుగుతుందో అలాంటి మంచిని మాకు అందించండి అని సూతాఖ్యాహి కథాసారం, కథాసారం ఆఖ్యాహి, ఏ కథ వింటే మాకు అమృత తుల్యమవుతుందో అలాంటి కథని మాకు చెప్పండి అని ప్రార్థన చేస్తున్నారు సౌనకాది ఋషులంతా. గురువు ఎంత గొప్పవాడంటే ఇహలోకంలో ఉండే సుఖాలు కావాలి అంటే ఒక మణి ఉంటుందండి. ఆ మణి ఎవరి చేతికైనా చిక్కింది అంటే వాడు ఆ మణిని తలుచుకుంటే అన్నీ వచ్చేస్తాయట. ఆ మణి పేరు చెప్పమంటారా మీ అందరికీ? ఎంతమంది? అందరికి కావాలి. అబ్బో మగవాళ్ళు ఎత్తారు, ఆడవాళ్ళు ఎత్తరా? వాళ్ళకి తెలుసు, నాకు దొరకదండి. దానికి పేరు చింతామణి అని పేరు. ఏం పేరు? చింతామణి అంటే నాటకం వేసే అమ్మాయిని తెచ్చుకోకండి, లేనిపోయింది. చింతామణి అని ఒక మణి ఉంది. ఆ మణి అందరి చింతల్ని పారద్రోలుతుంది. అలాంటి చింతామణి లోక సుఖాన్ని ఇస్తుందట. సురద్రు అని ఇంకో చెట్టు ఉందటండి. ద్రుమము అంటే చెట్టు, సురద్రు అంటే దేవతల వృక్షం, కల్పవృక్షం. ఆ వృక్షాన్ని ప్రార్థిస్తే స్వర్గ సంపదం, స్వర్గాది లోకాల్లో ఉండే ఆనందాన్ని మొత్తాన్ని సంపదలన్నింటినీ అది ఇస్తుందట. కానీ చాలా దుర్లభమైంది ఒకటి ఉందటండి. ఎంత తపస్సు చేసినా యోగులకు కూడా దుర్లభమైంది ఒకటి ఉంది. అలాంటి దాన్ని మనకి అందించేది గురువు యొక్క అనుగ్రహం అన్నమాట. అందుకే ప్రయచ్చతి గురుప్రీత వైకుంఠం యోగి దుర్లభం. యోగులకు కూడా దుర్లభమైనటువంటి ఆ వైకుంఠాన్ని గురుప్రీత, ఒక గురువు మన విషయంలో సంతోషించాడు అనుకోండి, వీడు బాగున్నాడురా, వీడికి మంచి జరగాలి అని గురువు అనుకుంటే, ఆయన అనుకుంటే అయిపోతుంటాడు. యోగులకు కూడా దుర్లభమైనది వచ్చేస్తుంటాయి. అంత గొప్పతనం గురువుకు ఉంది. నాయనా నువ్వు ఇప్పుడు గురుస్థానంలో ఉన్నావు సూత. చూడండి మన వాళ్ళంతా చాలామంది అంటూ ఉంటారు, ఏమండి ఎప్పుడు బ్రాహ్మణేనా,
మిగతా వాళ్ళకి లేదా అని. సౌనకాది మహర్షులంతా కూడా విప్రుడు, బ్రాహ్మలు. సూతుడు శూద్రుడు. అయినా వ్యాసుని యొక్క అనుగ్రహంతో వారి తండ్రి గారు అన్ని గ్రంథాలు చదివాడు. ఆ తండ్రి గారి దగ్గర ఈయన నేర్చుకున్నాడు సూతుడు గనక పరమాత్మ యొక్క కథలు ఎవరికి బాగా ఎక్కువ తెలుసునో, పరమాత్మ యందు ఎవరికైతే అమితమైన నిష్ఠ, భక్తి, ప్రేమ ఉంటాయో అలాంటి వాళ్ళు అందరికంటే గొప్పవాడు. కులంతో చూడొద్దు. ఇది మన వైష్ణవ సంప్రదాయం చెప్తుందండి. వైష్ణవ సంప్రదాయం ఎంత గొప్పది అంటే వాడు ఏ కులమైనా అవనండి, అలాంటి వారు మనకు ఉపాధేయం. మన సంప్రదాయంలో మన పెద్దలంతా చెప్తూ ఉంటారు. సాక్షాత్తు భగవంతుడు ఈ మాట చెప్పాడు. ఎవరైనా భగవద్భక్తులు కనపడితే, అందులో అతను విష్ణు భక్తులైతే అలాంటి వాడిని ఎలా పిలవాలి? ఏకాంతీ వ్యపదేష్టవ్య, ఏకాంతీ అని పిలవాలట. అంతే తప్ప ఇంకోలా పిలవద్దు వాడిని. అగో ఆ నల్లని పిలవండి, ఆ బక్కవాడిని పిలవండి అని అనకూడదట. ఏమన్నది? ఏకాంతీ అని పిలుస్తారట. నైవ గ్రామ కులాదిభి, వాడిని పలానా ఊరు వాడు, కొత్తపల్లి వాడురా, కరీంనగర్ వాడురా, ఆంధ్ర వాడురా, తెలంగాణ వాడురా అనకూడదు. అర్థమవుతుంది? భగవద్భక్తుల్ని అలా అంటే దానంత పాపం ఇంకోటి లేనే లేదు. నైవ గ్రామ కులాదిభి, మరి ఏమని పిలవాలండి? ఏకాంతి అని పిలవాలి. ఎందుకంత గొప్పతనం? అలాంటి భక్తులు కనపడితే తస్మై దేయం తతో గ్రాహ్యం సచ పూజ్యో యదాహ్యహం అన్నాడు కృష్ణుడు, సాక్షాత్తు నారాయణుడు. అలాంటి వాడు కనపడితే ఏదైనా ఇస్తే తీసుకోండి. పండు ఇచ్చాడు అనుకోండి, అలాంటి భక్తుడు గొప్పల కోసం పోకూడదు. నేను ఇంత గొప్పవాడిని అనుకోడు భక్తుడు ఎప్పుడు కూడా. కానీ ఒకవేళ అతను ఏమన్నా ఏమంటే మీకు ఇవ్వాలనిపిస్తుంది అని అంటే తీసుకోవడానికి వెరవకూడదు. నేను ఇస్తే ఎందుకు తినవని పట్టుదల ఉంటే కనుక తీసుకోకూడదు. అతనికి ఏదో ఇవ్వాలనిపించింది, గ్రహించు, ఆగ్రహించేవరక నువ్వు అతనికి ఇవ్వచ్చు కూడా. మాలలు సమర్పించడం, అర్చనలు చేయడం, ఇలా చేయొచ్చు. అంత గొప్పతనం ఉందండి ఎవరికి? భగవద్భక్తుడికి. అంత గొప్పతనం సూతుడికి ఇచ్చారండి ఋషులంతా. సౌనకాది మనులంతా కింద కూర్చుని సూతుడికి అగ్రాసనం వేసి, సూత నువ్వు మా జ్ఞానాన్ని ఉపదేశించవయ్యా, మేము తరిస్తాము అని వాళ్ళందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వాళ్ళంతా ఒకటే అడిగారు, ఏ కథ వింటే మేము తరిస్తాం. ఇహ ఘోరే కలవు, ఈ కలియుగం సామాన్యమైంది కాదు. జీవశ్చాసురతాంగత, అందరూ కూడా ఆసురీ ప్రవృత్తి కలిగి ఉన్నారు. ఒక్కడు మాట వింటం లేదు, చెడ్డ బుద్ధులు కలిగి ఉన్నారు. ఇలాంటి కలికాలంలో మనిషిని బాగు చేసేదేదో మాకు చెప్పండి అని సౌనకాది ఋషులంతా సూతుడిని అడిగితే అప్పుడు సూతుడు ఆరంభం చేస్తాడు. అది మనకి పద్మపురాణాంతర్గతమైనటువంటి భాగవత మహిమ. ఎంత గొప్పది భాగవతం అని చెప్పే కథలు అన్నమాట. సూక్ష్మంగా ఒకసారి కథ చెప్పేస్తాను మీ అందరికీ. ఈ కలియుగం యొక్క ప్రభావం ఎలాంటిది అంటే, ఒకసారి నారద భగవానుడు సూతుడు చెప్పడం ఆరంభించాడు. నారదుడు చాలా బాధతో ఆయన ఒకసారి హిమాలయ పర్వతాలు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన చూసి సనత్ కుమారులందరూ, నలుగురు కుమారులు ఉంటారు కదా, సనత్ కుమారులు, వాళ్ళు చూశారట. సనక సనందనాథులు అంటాం కదా. చూసి ఏమయ్యా ఏంటి ఇలా ఉన్నావు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు బాధ, ఆయన బాధ అంతా. ఆయన బాధపోవడానికి వాళ్ళు ఉపదేశించిందే భాగవతం. సామాన్యమైనది కాదు. ఈ భాగవతం అందరికీ లభించేది కాదు. కాల వ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశయేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం. ఒక మృత్యుమని మింగడానికి వెనకాతలు నోరు తెరిచి ఉందట. మనకు తెలియదు ఆ మృత్యు మన వెనకాతలు ఉందని. మనం అనుకుంటాం ఇంకో 20 ఏళ్ళు ఉంటామండి. 80 ఏళ్ళ వాడు ఇంకో 20 ఏళ్ళు ఉంటా అనుకుంటాడు. 40 ఏళ్ళ వాడు ఇంకో 60 ఏళ్ళు ఉంటా అనుకుంటాడు. చాలామంది షష్ఠి ఉత్సవాలు చేసుకుంటారు. 60 ఏళ్ళు ఎలాగో చేసాం, ఇంకో 60 ఏళ్ళు చక్కగా మీరు బతకాలని ఆస్వాదించగానే వీడు ఇలా లేస్తాడు, నేను ఇంకో 60 ఏళ్ళు చక్కగా ఉంటాను. ఏం చేస్తావురా? ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, స్నాక్స్, మళ్ళీ రాత్రికి టిఫిను, పడుకోవడం. ఇంతకంటే ఏదైనా సాధన ఉందా? ఉంటారట. ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదండి.
సహజంగా ఉండేది మాయ రోగం ఎప్పుడూ ఉంది, దానితో ఇంకా రోగాలు ఎక్కువ ఉన్నాయి, అనేక రోగాలు. ఈ రోగాలతో మనం బాధపడుతున్నాం. ఆయు పరిశ్రమతి భిన్న ఘటాది వాంబ. నీళ్లు తీసుకొచ్చి చిల్లులు ఉన్నటువంటి కుండలో పోస్తే నిలుస్తాయా? ఎంత పోసినా నీళ్ళన్నీ పోతూనే ఉంటాయి. అలాగే ఈ శరీరం కూడా అన్ని రంధ్రాలే, తీసుకొచ్చి ఎన్ని పోసినా మళ్ళీ ఏమవుతుంది? బయటికి పోతూనే ఉంటాయి. చెమట రూపంలోనో, మల రూపంలోనో, మూత్ర రూపంలోనో. ఇలా వాడి మనిషి యొక్క ఆయుష్ అంతా ఎప్పటికప్పుడు క్షీణం అవుతూనే ఉంటుంది. అయినా సరే వాడు ఆలోచించడు, మనిషి తను బాగుపడాలనుకోడు. అయ్యో అని బాధపడతారు ఋషులంతా. అందువల్ల ఇలాంటి మనుషులు బాగుపడడానికి పరమాత్మ ఈ లోకంలో మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన గ్రంథమే శ్రీమద్ భాగవతం. మృత్యు ఎవరిని ఎప్పుడు కబళిస్తుందో తెలియదు. అటువంటి భాగవతం లభిస్తుంది అంటే జన్మాంతర భవేత్ పుణ్యం. ఎన్నో 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 జన్మల్లో మనం చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటే అలాంటి వాడికి భాగవతం లభిస్తుందటండి. తదా భాగవతం లభేత్. అలాంటి వాడికే భాగవతం లభిస్తుంది తప్ప అందరికీ రాదు. పరీక్షిత్ నరేంద్రుడికి భాగవతాన్ని చెప్తున్నారట. సభలో శ్రీశుకుడు ఆసీనమై చెప్తుంటే దేవతలంతా వచ్చి 7 రోజుల్లో పోయేవాడికి ఎందుకండి, వీడికి బతకడానికి మేము అమృతం ఇస్తాం, మాకు ఈ భాగవతాన్ని ఇచ్చేయండి అన్నట్ట దేవతలంతా. శుకుడు చూసి నవ్వాట. ఓ భలే బాగుందయా, మీరంతా సామాన్యులు గారయా దేవతలు, స్వకార్య కుశలాహ అంటారు. వాళ్ళ పని అయిపోతే చాలు దేవతలకి. అందుకని వాళ్ళంతా వచ్చి సుధా కుంభం గృహీత్వైవ, ఇగో ఈ కుంభం మీకు ఇచ్చేస్తాను, తీసుకొని భాగవతాన్ని మాకు ఇచ్చేయండి అని అడిగాట. శుకుడు అంటాడు, ఓ కథ ఓ సుధా లోకే, భాగవతం ఎక్కడా, అమృతం ఎక్కడా? అసలు భాగవతంతో తుల్యం అవుతుందే? అవదు. దేవతలంతా ఏ అమృతం కోసమైతే పాల సముద్రాన్ని చిలికిది మాకు కావాలనుకున్నారో దానికి ఎంతో 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 శ్రేష్టమైనది భాగవత గ్రంథం దగ్గరికి ఒక ఇసుక రేణువు అంత కూడా రాదటండి ఆ స్వర్గంలో ఉన్నటువంటి అమృతం. దానికంటే ఇంకా ఇంకా అమృతం భాగవతం. అలాంటి భాగవతం లభించడం సామాన్యం కాదు. అలాంటి భాగవత కథా సారాన్ని మనం ఈ 7 రోజుల్లో పానం చేయబోతున్నాం, వినబోతున్నాం. చాలా అద్భుతమైనటువంటి కథ అన్నమాట. అటువంటి భాగవతాన్ని పఠనాత్ శ్రవణాత్ లోకే, ఎవరైతే కనుక పఠనం చేసినా శ్రవణం చేసినా సద్య వైకుంఠ ఫలదాయకం. చదివేవాడు మంచిగా చదవాలి, మంచిగా వినాలి. అంటే మంచిగా వినటం శ్రద్ధతో ప్రేమతో ఇది నన్ను ఉద్ధరిస్తుంది, ఇది కృష్ణ కథ కదా అని ఎవడి గురించన్నా చెప్తుంటే చెవులు ఎంత పెద్ద అవుతాయండి. చెప్పు చెప్పు, మధ్యలో అటు ఇటు చూడకు చెప్పు అని వాడి గురించి వీడి గురించి వింటామే. అంతకంటే ఇంకా ఎక్కువ శ్రద్ధ ఈ భాగవత కథ మీద ఎవరు పెడతారో అలాంటి వాడికి సద్య వెంటనే వాడికి ముక్తి లభిస్తుంది, వైకుంఠ ఫలదాయకం. అలాంటిది సప్తాహంగా చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫలం కలుగుతుంది అని అంటారు. అటువంటి గొప్ప ఫలాన్ని ఇచ్చేటటువంటి భాగవత కథని ఎలా ఆరంభమైందో దాని మహిమని చెప్తూ అందంగా మనకి వర్ణిస్తాడు సూతుడు. ఒకసారి నారదుడు, ఇందాక చెప్పాం కదా బదరికాశ్రమం వెళ్ళి బాధపడ్డాడని, సౌనకాది మునులంతా అడిగారు సనత్ కుమారుడు, ఏమయ్యా శూన్యచిత్తోసి, ఎందుకు అలా ఉన్నావు, నీ మనస్సు అంతా శూన్యంగా ఉంది, గత చిత్త పోయిన ధనం కలిగిన వాళ్ళలాగా, ఏమిటా అలా ఉన్నావు, గతవిత్తో యథా జన, డబ్బు పోయిన మనుషులు ఎలా ఏడుస్తారో అలా ఉందా నీ మొహం, శూన్యచిత్తోసి, ఎందుకు మనస్సులో ఖేదం ఉంది, దుఃఖం ఉంది, చెప్పు నీ బాధ ఏమిటి, ఎప్పుడు ఇలా ఉండవే అని అడిగారట నారదుడిని సనత్ కుమారుడు. అడగగానే అప్పుడు ఆయన చెప్పడం ఆరంభించాడు, అయ్యా ఈ భూలోకంలో పర్యటించానన్న త్రిలోక సంచారిణి కదా, అలా భూలోకానికి వచ్చినప్పుడు అన్ని క్షేత్రాలు వెళ్ళా, ఎక్కడ చూసినా మంచి అనేది లేనే లేదండి, అంతా కల్కం, అబద్ధం, ప్రతివాడు మోసం చేయడమే, పైకి నవ్వుతున్నాడు, లోపల ఉండాల్సిన కుళ్ళంతా ఉంటుంది.
ఎక్కడా ధర్మం లేదు. అలాగే వేదాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అట్టశూలాహ అంటే అన్నాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. శివశూలా ద్విజాతయ అంటే వేదాన్ని అమ్ముకునేవారు ఉన్నారు. ఏమండి ఇదేం వడ్డూరండి? ఎవరన్నా బాటసారి కనపడితే వారికి భోజనం కడుపు నిండా పెట్టి పంపించే రోజులు అవి. కానీ ఆ కాలంలోనే అన్నాన్ని అమ్మే విక్రయశాలలు వచ్చేసినట్టండి. అన్నాన్ని అమ్మకూడదటండి, అది దోషం. ఇక నీళ్ళను కూడా బాటిల్స్లో మనం ఇప్పుడు అమ్ముతున్నాం కదా, ఇలా అమ్మేటటువంటి వ్యక్తులు తయారయ్యారు. ఎన్నో రకాలైనటువంటి పాడు పనులు అవుతున్నాయి. కామ్య కేశ శూలిన్య అంటూ కాముకులు ఎంతోమంది అయిపోయారు. ఎక్కడ చూసినా ఇబ్బందిగానే అనిపించింది. అలా నేను సంచరిస్తూ యమునా నదీ తీరానికి వెళ్ళా, బృందావనం. అక్కడికి వెళ్ళేసరికి నాకు ఒక ఘట్టం కనపడింది. ఒక స్త్రీ 2 పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తుంది. ఆవిడ తల్లిట, వాళ్ళిద్దరూ శిశువులట. వాళ్ళకి సపర్యలు చేసేవారు వందలాది మంది విసురుతూ ఉన్నారు. అయినా ఆవిడ ఏడుస్తూ ఉంటే నేను చూసా. నన్ను చూసింది. భో సాధువు క్షణం తిష్ట, ఓ సాధువ ఒక క్షణకాలం ఉండు, మాకున్న బాధని తొలగించు అని నన్ను ప్రార్థన చేసింది. ఏమిటమ్మా, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే, నేను ఇక్కడ దుఃఖిస్తున్నానండి, ఇదిగో నా పిల్లలు 2 ఇలా ముసలివాళ్ళు అయిపోయారంటే. అమ్మ, లోకంలో ఎక్కడైనా తల్లి యవ్వనవతిగా ఉండి పిల్లలు ఇలా ముసలివాళ్ళు అవుతారా? అవుతారండి. వాళ్ళు నిజానికి యవ్వనంలో ఉన్నవాళ్లే. మేము 3 యవ్వనంలో ఉన్నాం, కానీ మాకు ముసలితనం ప్రాప్తించింది. ఎందుకు? కలి ప్రభావం చేత. అసలు ఎవరమ్మా నువ్వు? ఇంతమంది మీకు సపర్యలు చేస్తున్నారు, వీళ్ళంతా ఎవరు? అప్పుడు చెప్పింది ఆవిడ, అయ్యా నన్ను భక్తి అని పిలుస్తారు, భక్తి రీతి ఖ్యాత, నన్ను భక్తి అని పిలుస్తారు. మరి వీరిద్దరూ ఎవరు అంటే జ్ఞాన వైరాగ్యాలు వీళ్ళిద్దరూ. మనిషికి చూడండి ఎప్పుడు విలువ కలుగుతుంది అంటే అన్ని విషయాలు తెలియాలి, సామాన్యమైన విషయాలు కాదు. ఆత్మజ్ఞానం గురించి తెలియాలి, నేనెవరు అని తెలియాలి. నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి ఆ లోపల ఉండేవాడెవడు, వాడి గురించి కూడా తెలియాలి. తెలిస్తే అప్పుడు వాడు గొప్పవాడు అవుతాడు. ఆ భావన ఎంతసేపు బాహ్యంగా ఉండే వాటిని కనిపెడదాం, వాటిని చూద్దాం అనుకుంటున్నాను తప్ప లోపల ఉండేవాడిని చూడాలని మనకి తెలియడంలా. అలాంటి ఆ లోపల తత్వాన్ని తెలుసుకునే ఆధ్యాత్మిక విధులు కొంతమంది ఉంటారండి. వారు లోపల ఉండే ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని వాళ్ళు చక్కగా ఆకలింపు చేసుకుంటుంటారు. అలా ఆకలింపు చేసుకుంటానే జ్ఞానం అంటారు. అంటే ఎవరి గురించి తెలిస్తే వాడు గొప్పవాడు అవుతాడో ఆ జ్ఞానం కావాలి. జ్ఞానం కలవాణి జ్ఞాని అంటారు. అందువల్ల జ్ఞానం కావాలి. జ్ఞానం బాగా పండింది అనుకోండి, ఏమవుతుంది? భక్తిగా పరిణమిస్తుంది. జ్ఞానం అంటే చూడండి, ఇక్కడ ఒక ఆయన కూర్చున్నాడు. ఆ కూర్చున్న ఆయన అంత ముందు వరకు మీకు తెలియదు, కానీ ఆయనే మీ తమ్ముడని తెలిసిందనుకోండి, లేదు మీ భర్త అని తెలిసిందనుకోండి, జ్ఞానం కలిగింది. కలిగిన తర్వాత అది మాట మాటికి స్మరించడం వల్ల ఏమవుతుంది? ఆయన మీద ప్రేమ ఏర్పడుతుంది. మీరే ఆలోచించండి. ఎప్పుడైనా ఒక సంబంధం కలిగిన తర్వాత మనకి వాళ్ళ మీద ప్రేమ ఏర్పడుతుందా, ఏర్పడదా? పెళ్లి చూపులు చూస్తారు చూడండి. చూసినప్పుడు మొదట నచ్చుతుందో నచ్చదో తర్వాత సంగతి దేవుడు ఎరుగు. కానీ పెద్దవాళ్ళు ఇచ్చి పెళ్లి చేశారు. ఈయనే నీ భర్త అని చెప్పారు. భర్త 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 అని స్మరించడం వల్ల ఏమైంది? ఈవిడికి ఆయన మీద ప్రేమ కలిగింది, ఆ జ్ఞానం కలిగింది. కలిగిన తర్వాత ప్రేమ ఏర్పడింది. ఆ ప్రేమతో మనిషి ఉండలేక ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి పెడదాం అనిపిస్తుంది ఆవిడకి. ఆవిడ తినకపోతే వీడు ఉండలేడు. ఆవిడకి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కదా. అందువల్ల జ్ఞానం దేనిలోకి పర్యవసిస్తుంది? భక్తిలోకి పర్యవసిస్తుంది అన్నమాట. ఆ భక్తి ఉన్న తర్వాత, బాగా ప్రేమ ఏర్పడిన తర్వాత, నువ్వు ఎవరిని ప్రేమించావో ఆ ప్రేమించిన వ్యక్తి కంటే ఇతరమైన వాటిని చూడబుద్ధి కాదు. మీకు బాగా ఇష్టమైన పదార్థం ఒకటి ఉందనుకోండి, మిగతా ఎన్ని పదార్థాలు పక్కనున్నా వాటిని చూడరు. మనకి ఇష్టమైన దాని మీదకే వెళ్తుంది, దాన్నే తీసుకుంటుంది అనమాట. మిగతా వాటి జోలికి వెళ్ళట్లేదు అంటే దానికి పేరు వైరాగ్యము అంటారు. అర్థమవుతుందా? వైరాగ్యము
అంటే ఆ పరమాత్మ ఎందే మనకి దేని మీదైతే రాగం ఉంటుందో మిగతా వాటి మీద రాగం లేకపోతే దాన్ని వైరాగ్యం అంటారండి. అలాంటి జ్ఞాన వైరాగ్యాలు భక్తి ఈ మూడు మనిషి కలియుగంలో రావడంలా. ఎవరికి వాస్తవమైన జ్ఞానం తెలుసుకోవాలనిపించట్లేదు, ఎవరికి మంచి మీద ప్రేమ కలగటం లేదు, దైవం మీద భక్తి లేదు. అంతేకాదు దైవం తప్ప మిగతా వాటన్నిటిని తృణప్రాయంగా చూడాలి అని చూస్తున్నారు ఎవరైనా? మిగతా వాటి మీద ప్రేమ పెరుగుతుంది, దైవం మీద విరాగం పెరుగుతుంది. ఇప్పుడు భాగవతం వినాలా, నమస్కారం ఒకసారి ప్రజెంట్ వేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది అనిపిస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అప్పు అంతసేపా, ఎన్నింటి దాకా ఉంటుందండి పూజ అని అడుగుతారండి అందరు. అడిగితే ఒకసారి తెలియక అబ్బో వీడి శ్రద్ధ ఎక్కువేమోనని 6 నుంచి 8:30 దాకా అన్నారు. అయితే సరే అండి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా 8:30కు వచ్చాడు. ఎందుకు? అప్పుడు పెడతారు ప్రసాదం, దానికి వచ్చాడు హాయిగా. ఏదో ఒకటండి, అది వచ్చినా మంచిదే. ఎందుకంటే అలా ప్రసాదం తీసుకోవడం వల్ల కూడా వాడికి శాంతిని కలగజేస్తాడు పరమాత్మ. ప్రసాదం అన్నా కూడా భగవద్ అనుగ్రహమే. ఆ రకంగా వాడు మళ్ళీ ఆ పరమాత్మ యందు భక్తి కలిగేలాగా చేస్తుంది. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు ఇస్తే ఎలా రోగం ఉపశమిస్తుందో, దేవుడి దగ్గర ఆయన ఆరగించిన ప్రసాదం తినడం వల్ల కూడా మనలో ఉండే అహం అనేది రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది, క్రమేపీ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అందుకే మనం దేవుడి గుళ్ళోకి వెళ్తే ప్రసాదాన్ని కొంచెంగా తీసుకుని కళ్ళకద్దుకుని తినమంటారు. ఎక్కువ తింటే భోజనం, కొంచెంగా తింటేది ఔషధం. అందుకని మనం ఔషధంగా తీసుకోవాలి. తీసుకుని చక్కగా ఆలయంలో ప్రసాదాన్ని మన శరీరాన్ని మనస్సుని శుద్ధి చేయమని, పరమాత్మ యందు ఇంకా ఇంకా ప్రేమ కలిగేలా చేయమని ప్రార్థన చేయొచ్చు. అలా చేస్తే ఏర్పడేవే దేవుడు ఇస్తేనే వస్తాయండి ఇవన్నీ. జ్ఞానం కానీ, భక్తి కానీ, వైరాగ్యం కానీ. మనం అనుకుంటే రావు, వస్తాయా? ఏమీ రావు. అందువల్ల ఈ జ్ఞాన భక్తి వైరాగ్యాలు కలి ప్రభావం చేత ఏమైపోయినాయి? ముసలివైపోయినాయి. పాప ఆ 2 పిల్లలు కళ్ళు తెరవట్లేదు. ఆవిడ చెప్పింది, అయ్యా మేము ఎవరో కాదు, జ్ఞానభక్తి వైరాగ్యము మేము ముగ్గురం కూడా వెళ్తూ ఉంటాం. అలాంటి మాకు ఈ కలి ఆవరించడం చేత ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు మా పిల్లలు ఇద్దరు. ఎలాగో మేము అందరం కలిసి అన్ని క్షేత్రాలు తిరిగాం, ఎక్కడికి వెళ్ళినా మాకు స్థితి మంచిగా లేదు. కానీ మేము పుట్టింది మాత్రం ద్రావిడ దేశంలో పుట్టాం. ఉత్పన్న ద్రావిడే దేశే, ద్రావిడ దేశంలో పుట్టాము. వృద్ధి చెందింది కర్ణాటక దేశంలో. అలా చేస్తూ చేస్తూ గూర్జరే జీర్ణతాంగత, గూర్జర దేశం అంటే గుజరాత్, ఆ ప్రాంతానికి రాగానే మేము ఇలా జీర్ణం అయిపోయామయా, అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాము అని ఆ జ్ఞానభక్తి వైరాగ్యాలు ముసలవైపోయినాయి. మానసాబ్జం నారాయణార్య ఇతి వర్యమహం ప్రపద్యే యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందరం ఒకసారి చెప్దాం, మేము చెప్తాం, అందరం అందాం. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ
తృతీయతుర్యౌ కథితౌ యదూరు నాభిస్తదా పంచమ ఏవ షష్ఠః భుజాంతరం దోర్యుగళం తథాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు ద్వాదశ ఏవ భాతి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవాయ వైకుంఠాయ. వాసుదేవాయ శ్రీనివాసాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ వాసుదేవాయ. ఓ లక్ష్మీనారాయణ భగవాన్ కీ. राधा कृष्ण भगवान की. श्रीनिवास भगवान की. भाष्यकार रामानुज स्वामी जी महाराज की. जीयर स्वामी जी महाराज की. समस्त भक्त वृंद की. जय श्रीमन्नारायण. जय जय श्रीमन्नारायण. भगवत बंधुलारा, పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం. కార్తీకం అంటేనే దామోదర మాసం అంటారు. అటువంటి ఈ మాసంలో పరమాత్మ యొక్క కథల్ని చదవడం చాలా విశేషం. ఆ కథల్ని వినడం మన పూర్వజన్మ దుష్కృతాలన్నీ ధ్వంసం అవడానికే తప్ప ఇంకోటేం కాదు. అలాంటి గొప్ప కథ ఏదైతే ఉందో దాన్ని మనకు అందించారు మన పెద్దలంతా. వేదాలని నిగమములు అంటారు. అలాంటి వేదాలు ఎన్నున్నాయి చెప్పలేం. అలాంటి నిగమములు 1000 చదివిన సుగమంబులు కావు ముక్తి శుభగత్వంబుల్. ముక్తి కావాలి అనుకుంటే ఎన్ని వేదాలు చదివినా వాడికి మోక్షం వస్తుందో తెలియదు. ఉత్తగా వేదాన్ని చదివి దాని అర్థం తెలియకపోతే ప్రయోజనం లేదంటారు. వేదం చదవడానికి కూడా చాలా కష్టం. వాటికి స్వరాలు ఉంటాయి. కిందకి చెప్పేవి కొన్ని, పైకి విసిరేవి కొన్ని, సమానంగా చెప్పేవి కొన్ని, దీర్ఘస్వరితాలు ఇవన్నీ ఉంటాయి.
ఒక్క అపరాధం జరిగినా చాలా ప్రమాదం, వాడు బ్రహ్మరాక్షసుడు అవుతట. ఇన్ని కారణాలు ఉన్నాయండి వేదం చదవాలంటే, మాటలు కాదు అంటారు. అందుకే సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప, మీకు చాలా తేలికండి, చాలా తేలిక భాగవతం చదవండి. ఈ భాగవతాన్ని చదివితే ఏమవుతుందంటే ముక్తి నివసనము బుధా, ముక్తి అనేది వాడి దగ్గర ఉంటుంది, వాడికి ముక్తి కలిగిస్తుంది. అలాంటి భాగవత కథ చాలా చాలా ప్రధానమైనటువంటిది అని మనకి తెలియజేస్తున్నారు. అందువల్ల వేదాలు ఎన్నో చదివినా ఏం ప్రయోజనం? భాగవతాన్ని చదవండి. అదేమిటండి అంటారా? వేద సారమే. పాలు మనం చూస్తూ ఉంటాం, పాలకి మనం తీసుకువెళ్ళి అగ్నిహోత్రంలో పోస్తే అగ్ని ఆరిపోతుంది. అదే పాలని మనం కాచి తోడేసి దాంట్లో ఉన్నటువంటి సారమైనటువంటి వెన్న తీసి ఆ వెన్నని కరగిస్తే నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి పోస్తే అగ్ని మండడంలా. అలా వేద సారం సాక్షాత్తు భాగవతం. వేదాక్షరాలన్నీ కూడా హరినామాలే అంటారు. వేదాక్షరాన్ని యావంతి పఠితాని ద్విజాతిభి. మన వేద పండితులంతా ఉన్నారు ఇక్కడ, వాళ్ళు వేదాలన్నీ చదువుతూ ఉంటారు. అయ్యో మనకి రావడం లేదే, ప్రయత్నం చేద్దామని అపస్వరాలు చేస్తే మనకి తప్పు. దాని బదులు తావంతి హరినామాని, అవన్నీ హరినామాలే అంటారు. చదవగలిగే వాళ్ళు చదువుతారు. మనం హరి 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 అన్నాం అనుకోండి, హరి అంటే ఏమవుతుంది? తెలిసి అన్నా తెలియక అన్నా అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవహి పావక. ముట్టుకుంటే అగ్ని ఎలా కాల్చడం సహజమో మన పాపరాశిని ధ్వంసం చేయడంలో కూడా హరినామానికి అంత గొప్ప ప్రభావం ఉంది అంటారు. అందువల్ల వేద సారమైనటువంటిది శ్రీమద్ భాగవతం. ఈ భాగవతాన్ని మనం గ్రంథరాజంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణావతారాన్ని చాలించి వెళ్ళిపోయే సందర్భంలో అడిగేట ఉద్ధవుడు, కృష్ణ నువ్వు వెళ్ళిపోతున్నావు, మరి నువ్వు వెళ్ళిపోతే కలియుగం వస్తే ఎలా, భూభారాన్ని తగ్గించడానికి నువ్వు అవతరించావు, మరి ఇప్పుడు ఏమిటి పరిస్థితి అని అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్పాట, నేను వాంగ్మయ రూపంలో వస్తా, అంటే గ్రంథరాజ రూపంలో భాగవతం అనేటటువంటి గ్రంథరాజంగా నేను ఉంటాను అన్నాడు. అందుకే భాగవతాఖ్యోయము ఇందా చదివారు కదా, ప్రత్యక్ష కృష్ణ ఏవయి, సాక్షాత్తు కృష్ణుడు అంటే భాగవతమే. భాగవతాన్ని మనం ఆశ్రయిస్తే కృష్ణుని ఆశ్రయించినట్టే. భాగవతంలో మనకి 12 స్కంధాలు ఉన్నాయి. ఒక్కొక్క స్కంధం ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహంలోని భాగాలు. ఎలా ఇందాక మనం చదివాం, పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ. మనకి 2 పాదాలు ఉన్నట్టుగానే పరమాత్మకి 2 పాదాలు. ఆ 2 పాదాలు ఏమిటండి అంటే 1, 2 స్కందాలు. తృతీయ తుర్యౌ కథితౌ యదూరు. స్వామి యొక్క తొడలు ఏవైతే ఉన్నాయో అవి 3, 4 స్కందాలు. నాభిస్తదా పంచమ ఏవ. 5వ స్కందం స్వామి యొక్క నాభి. వక్షస్థలం స్వామికి 2 భుజాలకి మధ్యలో ఉండేది ఏదైతే ఉందో అది 6వ స్కందం. ఆ పక్కన 2 భుజాలు దోర్యుగళం తధాన్యౌ. 7, 8 ఈ స్కంధాలు స్వామి యొక్క భుజస్కంధాలు. కంఠస్థురాజన్ నవమో యదీయో. 9వ స్కంధం స్వామి యొక్క కంఠం. దశ ముఖారవిందం దశమం ప్రఫుల్లం. స్వామి యొక్క ముఖారవిందం ఏదైతే ఉందో వదనారవిందం అంటాం, అది 10వ స్కంధం. ఏకాదశో యస్య లలాటపట్టం. స్వామి యొక్క లలాటం 11వ స్కంధం. శిరోపితు 12 ఏవ భాతి. 12వ స్కంధం శిరస్సు అనమాట. ఇలా ఒక్కొక్క స్కంధము స్వామి యొక్క ఒక్కొక్క భాగం కింద మనకి వివరించారు మన పెద్దలు. అందువల్ల కలియుగంలో కృష్ణుడు గ్రంథరాజం రూపంలో ఉంటున్నాడు. కృష్ణస్య వాంగ్మయీ మూర్తి అంటారు. కృష్ణుని యొక్క వాంగ్మయం అంటే ఆయన చరితంతా ఏదైతే ఉందో భాగవతం, ఆ భాగవతమే
సాక్షాత్తు కృష్ణుడు అని చెప్పారు. అందుకే భాగవతాన్ని 2 రకాలుగా వర్ణిస్తారు. భాగవతం అనేది ఒక కల్పవృక్షం. ఎవరు ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా కల్పవృక్షం ఎలా అయితే సకల సంపదల్ని ఇస్తుందో భాగవతం కూడా అలా కల్పవృక్షంగా వాళ్ళకి ఫలాలు ఇస్తుంది అంటారు. చూద్దాం ఒకసారి. కల్పవృక్షానికి భాగవతానికి అందమైన పోలిక పెట్టారు మన పోతనామాత్యుల వారు. చూద్దాం. కల్పవృక్షం ఏదైనా ఒక వృక్షం తీసుకుంటే వృక్షానికి కింద పాదు ఉంటుంది, కాండం ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి కదా. అలా మరి భాగవతానికి కూడా అన్ని రకాలుగా ఒక వృక్షానికి ఒకే శ్లోకంలో ఒక పద్యంలో అటు చెట్టు కింద పోలుస్తారు, ఇటు భాగవతానికి. రెండిటికి అన్వయం చాలా అందంగా అవుతుంది. లలిత స్కంధము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు అంటూ వర్ణిస్తారు పోతనామాత్యుల వారు. ఎలా ఉందండి? లలిత స్కంధము కల్పవృక్షం లాంటిది కదండి ఈ భాగవతం. భాగవతం అనే కల్పవృక్షం ఎలా ఉంది అంటే దాని స్కంధం లలితంగా ఉంది అన్నారు. చుట్టూ ఉండేది పైన మధ్యలో ఉండే స్కంధం లలితంగా ఉంది. ఇప్పుడు చెట్టు కింద తీసుకుంటూ వెళ్దాం, అటు భాగవతానికి చెప్పుకుందాం. భాగవతంలో స్కంధములు అంటారు, రామాయణంలో కాండలు అంటారు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ ఎలా మనం చెప్పుకుంటామో భాగవతంలో స్కంధాలు అని పిలుస్తారు. ఇక్కడ లలిత స్కంధము, ఒక్కొక్క స్కంధము లాలిత్యంతో ఉన్నాయటండి. అంటే ఏమిటి లాలిత్యం అంటే స్కంధాలు మనం చూసినట్లయితే ఏ స్కంధంలో ఏం పెట్టాలి, ఏ ఘట్టాన్ని అమర్చాలి, అది కూడా చాలా కష్టం కదండి. ఒక స్కంధంలో అసలు పరీక్ష నరేంద్రుడు ఎవరు, ఎలా వచ్చాడు, ఏమిటి, వాటన్నిటినీ చెప్పాలి. అసలు పూర్వం నుంచి వచ్చిన చరిత్ర అంతా రావాలి. ఏ స్కంధంలో సృష్టిక్రమాన్ని చెప్పాలి, ఏ స్కంధంలో మళ్ళీ భాగవతోత్తముల కథ చెప్పాలి, ఏ స్కంధంలో మన్వంతరాల కథలు చెప్పాలి, ఇవన్నీ ఎక్కడెక్కడ ఎలా చెప్పాలి అనేది ఒక ఆర్డర్ చూసుకుంటూ వెళ్తే చాలా అందంగా మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. అందువల్ల లలిత స్కంధము కృష్ణమూలము. కల్పవృక్షం దగ్గరికి వెళ్తే దానికి మూలం నల్లగా ఉందిటండి, కింద వేర్లు. ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా వేరు ఎలా ఉంటుందండి? నల్లగానేగా ఉండేది. మరి భాగవతానికి మూలం ఎవరు? హీరో ఎవరండి భాగవతంలో? కృష్ణుడే. కృష్ణమూలము. ఎవరు కృష్ణ అంటే? కృష్ణ అంటే కృషిర్భూవాచక శబ్ద నశ్చ నిర్వృతివాచక. కృష్ అంటే అపరిమితమైనటువంటి, నా అంటే ఆనందం. అపరిమితమైన ఆనందం కలవాడు, ఆ ఆనందాన్ని ఇచ్చేవాడు. అలాంటి వాడు కృష్ణమూలము. సుఖాలాపాభిరామంబు. ఏమండోయ్, ఈ భాగవతం అనే చెట్టు మీద సుఖం ఒక చిలుక చక్కగా పలుకుతోందండి. సుఖ ఆలాపాభిరామంబు. ఎంత అద్భుతంగా అరుస్తుందో చిలక అన్నారు. మరి ఈ భాగవతం అనేటటువంటి ఈ గ్రంథరాజాన్ని ఎవరండి పాడింది? శ్రీశుకుల వారే. సుఖాలాపాభిరామంబు మంజులత శోభితం అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైనటువంటి విశేషాలను ఇందులో మనకి తెలియజేస్తున్నారు. మంజులత అంటే లతలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి అక్కడ కల్పవృక్షం దగ్గర. ఇక్కడ చాలా అందంగాను మనోహరంగా ఉండేటటువంటి వర్ణనలతో కూడి ఉంటుందట భాగవతం. మంజులత శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్. అంటే సువర్ణ, కల్పవృక్షానికి పూలు ఎలా ఉంటాయండి? మందార చెట్టు పూలు ఏ రంగులో ఉంటాయి? ఎర్రగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి. ఇప్పుడు హైబ్రిడ్ వచ్చిన తర్వాత ఏ రంగు వస్తుందో తెలియట్లేదు. వాడు ఇష్టం వచ్చిన రంగు ఏది కావాలంటే ఇంజెక్ట్ చేస్తే రంగులు మారిపోతున్నాయి. అలాగే ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క రకమైనటువంటి పూలు వస్తున్నాయి కదా. మరి భాగవతం అనే కల్పవృక్షం ఉందే, ఈ కల్పవృక్షానికి ఏ రంగుతో ఉన్నటువంటి సువర్ణ, మంచి వర్ణము అని అర్థం చెప్పుకోవచ్చు. బంగారం లాంటి రంగు అని చెప్పుకోవచ్చు, పసుపు రంగు. సువర్ణ
అని చెప్పారు. సుమన అంటే పుష్పాలు, సుజ్ఞేయమున్ చూస్తే మీకే తెలుస్తుండో అంటున్నారు. ఇక్కడ భాగవతం అనే గ్రంథం దగ్గరికి వస్తే సువర్ణ సుమన సుజ్ఞేయమున్, ఇందులో ఉన్నటువంటి వర్ణనలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షర సముదాయం కానీ, అందులో ఉండే వన్నెలు, అందమైనటువంటి చమత్కారాలు కానీ ఎవరికి తెలుస్తాయి? మనకి మాత్రం పై కథ మాత్రమే తెలుస్తుంది. ఆ లోతుపాతులు మనం వెళ్ళి చూడగలమా? ఎవరికి తెలుస్తాయి? మహనీయులైనటువంటి పెద్దలు ఒక శ్లోకాన్ని చూశారంటే ఆ శ్లోకం లోపల ఉన్న లోతు దాకా వెళ్ళిపోతారు. మనం పైన కథ మాత్రం చూస్తాం. ఉదాహరణకి సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రంలో నీరు మాత్రమే మనకు కనపడుతుంది. ఆ అలల సౌందర్యం చూసి ఆడుకునేవాళ్ళు మాత్రం ఆడొచ్చేస్తారు. కానీ కొంతమంది ధీవరులు ఉంటారు. ఎవరు ధీవరులు అంటే? చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు చేపలు పట్టుకుని వచ్చేస్తారు. ఇంకొంతమంది ఉంటారండి, వాళ్ళ లోపలికి వెళ్ళి చేపల కంటే శంఖాలు ఏమైనా దొరుకుతాయా అలాంటివి ఏమైనా అన్వేషించి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది లోపలికి వెళ్తారు. సముద్రానికి రత్నార్ణవం అని పేరు. అందువల్ల రత్నాలు ఉంటాయి కనుక రత్నాలను అన్వేషించేవాడు ఉంటాడు. అయితే రత్నాలు అన్వేషించేవాడు ఒడ్డును కూర్చుంటే రావు, లోతుకి వెళ్ళాలి. వెళ్తేనే అందులో ఉండే ముత్యాలు రత్నాలు దొరుకుతాయి. భాగవతం కూడా మనం తెలుసుకోవాలి అంటే బాగా లోతుకి దిగాలి. దిగితే అప్పుడు తెలుస్తుంది. లోతుకి దిగితే మనం కూడా కుర్చీలోంచి లోతుగా కింద పడిపోతాం. ఎందుకంటే చెప్పేవాడు బాగా లోతుపాతులు చూసి చెప్పినా వినేవాడికి అంత సౌఖ్యం ఉండదండి. వినేవాళ్ళకి ఆ పై పై కథలలో అందులో ఉండే చమత్కారాలతో, నాకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి, బ్రహ్మాండంగా విశేషాలన్నీ చెప్తారు. కానీ విచిత్రం అంటే ఆయన చెప్తే ఒక్కరే వింటారు, ఇద్దరు వింటారు అంతే. ఎందుకని? రహస్యార్థాలన్నీ చెప్తారు. మిగతా వాళ్ళకి అక్కడ కూర్చుంటే అబ్బో ఇంకెప్పుడు అవుతుందో అనిపిస్తుంది. అదే పై పైన చరిత్ర మనం వింటూ ఉంటే హాయిగా తొందరగా విందాం, చమత్కారాలు ఉన్నాయి కదా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా మనం బాగా శ్రవణం చేయగలిగితే అందులో ఉండే మనం మొట్టమొదటి శ్లోకం నిన్న చెప్పుకున్నాం, దానికి ఎన్ని అర్థాలు చెప్పారు. ఒక గ్రంథం చదవాలంటే అధికారి ఎవడు దానికి అధికారి, అలాగే వాడు చదవడం వల్ల వచ్చే ఫలం ఏమిటి, ఉపాయం ఏమిటి అంటూ చాలా విశేషాలు మనకి తెలియజేస్తారు. సంబంధ చతుష్టయం అంటారు, అనుబంధ చతుష్టయం. ఆ 4 అనుబంధాలని చెప్తేనే మనకి సగం టైం అయిపోతూ ఉంటుంది. అందుకని భాగవతం సప్తాహం చేసుకునే వాళ్ళు ఎవరు కూడా వాటిని ముట్టుకోరు. ముట్టుకుంటే అక్కడతో ఆగిపోతూ ఉంటుంది, చరిత్ర ముందుకు వెళ్ళదు. కానీ మన సౌభాగ్యం వచ్చే సంవత్సరం నుంచి అలా చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. చేద్దాం అలాగా. ఒక స్కంధంలో 2 అధ్యాయాలైనా పర్వాలా 7 రోజుల్లో అందులో ఉండే విశేషాలు తెలుసుకుంటూ అది మనకు ఒక పాఠం కింద అవుతుంది. అందులో ఉన్న విశేషాలన్నీ తెలుసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం చెప్పాలంటున్నారు కనుక సుమారుగా పూర్తి భాగవతం ఎన్నాళ్ళు పట్టినా పర్వాలేదు, అందులో ఉండే విశేషాలు చక్కగా అధ్యాయం తెలుసుకుంటూ వెళ్తే బాగుంటుంది అని మనస్సులో ఉంది. అయితే ఈ సంవత్సరం నుంచే ఆరంభం చేయొచ్చు. కానీ ఈ సంవత్సరం నేను అలా అనుకున్నాను ఇప్పుడే, కానీ ఆ గ్రంథం నేను చూడాలి కదా ముందు, అంత లోతుల దాకా. అది కాక మిమ్మల్ని బాగా ప్రిపేర్ చేయాలి కదా. ప్రిపేర్ చేయకుండా ఒకసారి చెప్పేస్తా అన్నాను అనుకోండి, అక్కడతో కుర్చీలన్నీ ఖాళీ అయిపోతాయి. అందుకని ముందు మనం అది వినాలి అనుకుంటే నోట్స్ కూడా తెచ్చుకోవాలి. ఉత్తగా వినటం కాదు, దాని నోట్స్ తీసుకొని ఉత్తగా రాజుల పేర్లు, మామూలు కథలు, ప్రశ్నోత్తరాలు అవి పెద్ద ఇదే ఉండదండి. ఆ లోతుకి మనం వెళ్తే ఓ నోట్స్ రాసుకుంటే ఈ గ్రంథం నాకేం ఉపయోగము, ఇది చదవడం వల్ల ఎందుకు నేను దీన్ని చదవాలి, ఏదైనా ప్రయోజనం ఒకటి కావాలి కదా. ప్రయోజన మనోద్దిశ్య నమందోపి ప్రవర్తతే. పిచ్చివాడైనా ప్రయోజనం లేకుండా ఏ పని చేయడు కదా. మరి కాస్త బుద్ధి ఉన్న వాళ్ళమే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎందుకు లోతుపాతులు ఆలోచించకూడదు. మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, సముద్రాన్ని దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే వానరాలు కోట్ల మంది దాటేశారు. కానీ సముద్రం లోతు ఎంత అని అడిగితే చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎవరు చెప్పాలి? అద్భిర్ వానర
అలంఘిత భటై కింతత్ర గంభీరత అద్భిర్లంఘిత వానర భటై. కోతుల చేత దాటబడింది సముద్రం, కోతులన్నీ దాటేశాయి. కానీ దాటిన కోతులు దాని మెజర్మెంట్ ఇంతండి ఇంత లోతండి అని చెప్పగలవా? చెప్పలేవు. ఎవరు చెప్తారు? ఆ పాతాళ పీవరతను జానాతి మంథాచల అంటారు. మందర పర్వతం ఉందే, ఆ మందర పర్వతాన్ని సముద్రంలో ఉంచి చిరికారు కదండి. అందువల్ల సముద్రం లోతు ఎవరికి తెలుస్తుంది? మందర పర్వతానికి తెలుస్తుంది తప్ప. ఎందుకంటే మునిగి ఉంది కదా. పైన ఉండేటువంటి వాళ్ళకి ఏం తెలుస్తుందండి? నడిచిన వాళ్ళకి, రాళ్ళ మీద వాళ్ళకి తెలియదండి లోతు. బాగా మునిగిన వాళ్ళకే తెలుస్తుంది. మనం కూడా వచ్చే సంవత్సరం నుంచి భాగవతంలో మునుగుదామా? బాగా మునుగుదాం, అందులో అవగాహిద్దాం. భాగవతం అలా వినాలని ఇప్పటి నుంచి అనుకుంటే చాలండి. నిన్న మీకు చెప్పాం, అలా వింటా అనుకుంటే కృష్ణ పరమాత్మ వాళ్ళందరి యొక్క శ్రవణ పుటాలలోకి వెళ్ళిపోతాటండి. చెవుల ద్వారా లోపలికి హృదయంలోకి సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభి శుశ్రూషుభి తత్క్షణాత్. శుశ్రూష అంటే శ్రోతుమిచ్చు, శుశ్రూష శ్రోతమిచ్చ, శుశ్రూష శ్రోతుం ఇచ్ఛ అంటే వినాలనే కోరుకుంటే చాలు, వినడం కాదు. శ్రోతుమిచ్చ శుశ్రూష, ఆ కోరికుంటే చాలు. కృష్ణుడు సద్య వెంటనే వచ్చి వాళ్ళ హృదయాల్లో అలా కూర్చుంటాడండి. ఎంత గొప్పతనం చూడండి. అందువల్ల ఇక్కడ కూడా సువర్ణ సుమన సుజ్ఞీయమున్, ఈ భాగవత గ్రంథాన్ని ఎవరు తెలుసుకోగలరండి? ఈ కల్పతరువుకేమో అందమైన పుష్పాలని చెప్పారు. ఇందులో ఉండే చమత్కారాలు, ఇందులో ఉండేటువంటి ఆ పదాల యొక్క లాలిత్యము, వీటన్నిటినీ తెలుసుకోవాలి అంటే ఎవరు తెలుసుకోగలుగుతారు? సుమన సుజ్ఞేయమున్, గొప్ప మనస్సు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే, జ్ఞానం కలిగిన వారు మాత్రమే తెలుసుకోగలుగుతారు తప్ప అందరూ తెలుసుకోలేరు. అలాంటి వాళ్ళకే. అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? ఎవరు తెలుసుకోవాలండి ఈ భగవద్గీతని? ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన. భక్తుడు కానివాడికి భగవద్గీత చెప్పకూడదు. భాగవతం కూడా అంతే. భక్తి లేనివాడికి నూరిపోద్దాం అనుకుంటే అది వాడికి విషయం అవుతుంది. ఎవరికి ప్రేమ ఉంటుందో వాడు మాత్రమే భాగవతాన్ని శ్రవణం చేయాలి. వాడే దీనికి అర్హుడు. వాడు మాత్రం ప్రేమ ఉంటేనే ఇక్కడ వచ్చి కూర్చుంటారు, ఇంత దూరం వచ్చి. ప్రేమ లేకపోతే ఇంత దూరం ఎవరు వస్తారండి? కరీంనగర్ ఊరు బయట రారు కదా. ఊరి నుంచి ఇంత దూరం వస్తున్నారంటే ఎంత మీకు దాని మీద, గ్రంథం మీద, దైవం మీద నిష్ట ఉంటే ఇక్కడికి వస్తారు. అందువల్ల జ్ఞానం కలిగినటువంటి మంచి మనస్సు కలిగిన పెద్దలు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతారు. సువర్ణ సుమన సుజ్ఞేయం ఏమండి? ఏముంటుందండి అంటే సుందరోజ్వల వృత్తంబు. ఆ వృత్తం అంటే ఆలవాలం చుట్టూతో ఉంటుంది కదండి. ఆ ఆలవాలం అంతా కూడా చాలా సుందరంగా ఉంటుందటండి. దీనికి ఉజ్వలమైనటువంటి కాంతులతో శోభిల్లుతూ ఉంటుందట. ఇక్కడ ఈ భాగవతం అనే గ్రంథము రెండిటికి చెప్తున్నారు. మరి ఈ చెట్టుకి ఫలాలు ఏమున్నాయండి? మహాఫలంబు. భాగవతం అనేది ఒక కల్పవృక్షంగా చెప్పుకుంటే ఆ కల్పవృక్షానికి మహాఫలం ఒకటి ఉందటండి. వాడు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తూ ఉంటుందట. అర్ధ కామ మోక్షాలు అంటారు కదా. అయితే మోక్షం తప్ప మిగతా 3 ఇస్తూ ఉంటుంది కల్పవృక్షం. మోక్షం ఇవ్వలేదండి. 3 ఫలాలంటే అర్థం కావాలా, డబ్బులు తీసుకో, కోరికలు ఏమైనా ఉన్నాయా తీసుకో, ఏది కావాలంటే అది. అలాగా అర్ధ ధర్మ కామాలు 3టిని తీరుస్తూ ఉంటుందట కల్పవృక్షం. కానీ ఈ భాగవతం అనేటువంటి గ్రంథరాజం ఇచ్చే ఫలం ఏమిటి? మహాఫలం అంటున్నారు. ఆ మహాఫలం అంటే ముక్తి. మిగతా 3టితో పాటు మోక్షాన్ని కూడా ఇచ్చేస్తుందండి. మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయన్. వ్యాసాల వాలం అంటే కింద పాదు పెడతారు కదా, చాలా విశాలంగా ఉంటుందండి. అక్కడ మనం చూస్తున్నాం కొన్ని చెట్ల దగ్గర విశాలమైన పాదు ఉంటుంది. అలాగా వ్యాసాల వాలం, ఆ వాలం అంటే చుట్టూతా పెట్టేటువంటి పాదు. మరి భాగవతానికి గ్రంథరాజానికి పాదు ఏమిటండి అంటే వేదవ్యాసుడే. ఆయనే ఆలవాలమయ్యాడు అంటున్నాడు. అలాంటి భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్
సద్విజశ్రేయమై. భాగవతమే కల్పవృక్షం సద్విజులకి శ్రేయస్సును కలిగిస్తుంది. ద్విజ అంటే కల్పవృక్షం మీద ఉండేటువంటివి. చెట్టు వల్ల లాభాలు ఏమిటండి? అనేక పక్షులు నివసించడానికి ఆలవాలం అవుతుంది వృక్షం. పక్షులను కూడా ద్విజులు అంటారు. అంటారా అనరా? 2 జన్మలు కలిగి ఉంటుంది. మొట్టమొదటి గుడ్డుగా పుడుతుంది, తర్వాత గుడ్డు నుంచి పిండం వస్తుందన్నమాట పక్షి. అందువల్ల దాన్ని ద్విజ అంటారు. బ్రాహ్మణ్ణి కూడా ద్విజ అంటారు. కర్మనా జాయతే శూద్ర, జన్మనా జాయతే శూద్ర, జన్మ చేత వాడు శూద్రుడు అవుతాడట. కర్మనా జాయతే ద్విజ, కర్మ వల్ల వాడు ద్విజ అవుతాడట. అలాంటి ద్విజులకు శ్రేయస్సును కలిగిస్తుందా? ఇక్కడ ద్విజులంటే అర్థం అందరూ. మనందరం తెలియకుండానే ఈ లోకంలో పుట్టాం. ఎవరు తెలియకుండా? భగవంతుడు అంటే. ఆయన గురించి తెలియదు, కానీ మనందరం గర్భంలో ఉన్నప్పుడు అన్నీ తెలుస్తున్నాడు. ఆయన ఎవరో ఏమిటో అన్నీ తెలుస్తున్నాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ శఠ అనే వాయువుని ఆవరించేసి భగవంతుని మర్చిపోయేలా చేసేసింది. అప్పుడు మనకి దేవుడు అంటే ఏమిటో తెలియట్లే. అందుకే ఆ దేవుడు తెలియాలి. తెలిసిన తర్వాత మర్చిపోవటం అనేది ఇంక ఉండదుటండి. మన ఆళ్వార్లు పూర్వాచార్యులు అందరూ చెప్తూ ఉంటారు, అన్నునాన్ పిరందిలేన్ పిరందపిన్ మరందిలేన్ అంటారు. ఎప్పుడైతే నాకు భగవద్జ్ఞానం ఒకసారి కలిగిందో, కలిగిన తర్వాత నేను ఆయన్ని మర్చిపోలేదండి. మర్చిపోవడం జరగదు. ఆ కనెక్షన్ ఒకసారి కలవాలి. ఈయన నావాడు అనే భావన కలిగిన తర్వాత మర్చిపోతామా? కల్లో కూడా ఆయనే వస్తుంటాడు. వాళ్ళు ఎంత మహానుభావులో చూడండి. మరి మనకెందుకు రావట్లేదు? ఎంతమందికి తెలిసి నావాడు అనే భావన ఎంతమందికి తెలుసునండి? చేయత్రని భయపడుతున్నాం. తెలుసు కదా, మన గురువుగారు చెప్పారు కదా, ఈయనే మన స్వామి అని. కానీ ఈయన మన స్వామి అని చెప్పినా ఎందుకు మనకి ఆయన మరుపులోకి వస్తున్నాడు అంటే, ఆయన నాకు ఇచ్చేవాడు, ఇప్పించేవాడు అనుకుంటున్నాను తప్ప ఆయనే నావాడు అనుకోవట్ల. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ కోరిక ఈ కోరిక మనం విన్నపం చేసి అర్చన చేస్తున్నాం తప్ప ఆయన కోసం మనం అర్చన చేసేవాడు ఎవడూ లేడు. ఎవరో అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు, గుళ్ళోకి వెళ్ళి పూజ చేయిస్తుంటే ఎవరి పేరు మీద చేయాలండి అని అర్చకుడు అడిగితే దేవుడి పేరు మీదే చేయండి అంటుంటారు. ఆయన బాగుండాలని చేయండి అని. కానీ చాలా తక్కువ. ఎక్కువగా ఎవరైనా పూజ చేసేటప్పుడు తన గురించి అడుగుతూ ఉంటారు. చూడండి, ఒక పూజ నిజంగా జరిగితే మనిషిని ఎంత బాగా బాగు చేస్తుందో చూడండి. పూజ చేసే ముందు తన గోత్రనామాలు చెప్పుకుంటాడు. పూజ అయిపోయిన తర్వాత చివరిలో ఏం చెప్తాడు? లోకా సమస్తాః సుఖినో భవంతు. ఎంత అద్భుతం అండి. అంటే పూజ చేయడానికి వచ్చినప్పుడు వాడి మనస్సు ఇంతే ఉంది. ఆ తర్వాత వాడి మనస్సు పెరిగిపోయింది, పెద్దదైపోయింది, విశాలం అయిపోయింది. అలా చేస్తాడు పరంధాముడు. పర్వాలేదు, అలా మనస్సున్నారా, నన్ను అర్చించు అంటున్నాడు స్వామి. అలాంటి మనందరం కూడా మొట్టమొదట ఆయన తెలుసుకోవాలా. కానీ జన్మించాం. మనందరిది మొట్టమొదటి జన్మ యోని జన్మ అంటారు. అంటే తల్లి గర్భం నుంచి మనందరం పుట్టాం. అదొక జన్మ అయితే, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి సమాశ్రయణం అయిన తర్వాత మనందరికీ 2వ జన్మ వచ్చింది. దానికి ఏమని పిలుస్తారు? జ్ఞాన జన్మ. ఆయన్ని వరించాం, పరమాత్మని పాదాలు పట్టుకున్నాం, తండ్రి నువ్వు నావాడివి అన్నాం. అప్పుడు మంది 2వ జన్మ అయిందా లేదా? అప్పుడు మనం కూడా ద్విజులమైనా కాదా? అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ అనుగ్రహించడానికి భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై. సద్విజులు అంటే పరమ భాగవతోత్తములు. అలాంటి వారిని బాగు చేయడం కోసం ఈ లోకంలో వెలిసిందండి భాగవతం అనే గ్రంథము, భాగవతం అనే కల్పవృక్షము అని. చూడండి, ఒక శ్లోకం ఒక రకంగా చెట్టు గురించి చెప్తున్నారు, ఇంకోటి గ్రంథం గురించి. ఒకే పద్యంలో ఎన్ని భావజాలాలు పొందుపరిచి ఉంచారో. చాలా అద్భుతమైనటువంటి కవితా వైభవం అన్నమాట. అలాంటి వైభవంలో ఆరంభంలోనే ఆయన అందంగా వర్ణించారు కృష్ణ పరమాత్మని స్తుతిస్తూ. కవులు ఎంత గొప్పవాళ్ళో చూడండి. నిన్న మనం విన్నాం. ఎప్పుడైనా సరే కవులు ఆరంభించేటప్పుడు ఏమి తాము చెప్తున్నామో ఆ చెప్పే విషయాన్ని మొట్టమొదటే వాళ్ళు తెలియజేస్తారు.
అది కవుల యొక్క గొప్పతనం. వేదవ్యాసుడు అలాగే మంగళాచరణ శ్లోకం రాశారు. నిన్న మనం శ్రవణం చేశాం కదా. జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరతః స్వార్థేష్వభిజ్ఞస్వరాట్ అని ఆరంభించాడు. ఎవడి వల్ల అయితే ఈ లోకాలన్నీ పుడుతున్నాయో, ఎవడి వల్ల నిలుస్తున్నాయో, చివరికి ఎవరిలోకి చేరుతున్నాయో వాడే బ్రహ్మ అని చెప్పారు కదా వేదంలో. దాన్ని ఇక్కడ వర్ణించారు. ఎవరి వల్ల అయితే ఇవన్నీ కలుగుతున్నాయో అలాంటి ఆ పరమాత్మ సృష్టి స్థితి లయాలు చేస్తున్నాడు. ఆయన నిమిత్త ఉపాదాన కారణము. ఆయన జ్ఞానం కలిగిన వాడు, స్వతంత్రుడు. తన పైన ఎవరూ లేరు. పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. నత సమస్య అభ్యధికశ్చ కుతోన్య. ఆయనతో సముడు కానీ ఆయన కంటే అధికుడు కానీ ఎవరూ లేరండి. అలాంటి తాను సంకల్పించి లోకాన్ని సృజించాలని బ్రహ్మని సృష్టించాడు. చూడండి, భాగవతం అంతా ఒక శ్లోకంలో పెట్టేశారు. జన్మ లేనివాడు తాను పుడుతున్నాడు. ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు. పుట్టి ఆ పరమాత్మ తానే అన్నిటికీ కారణమయ్యాడు. కారణమై తానే యశోద గృహానికి చేరాడు. ఆయన అన్నీ తెలిసినవాడు, స్వతంత్రుడు. అడ్డేదెవరాయన్ని? అలాంటి తాను బ్రహ్మ హృదయాధికవయే బ్రహ్మగారికి జ్ఞానాన్ని ఉపదేశించాడు. బ్రహ్మగారికి జ్ఞానాన్ని ఉపదేశించాడా? చేశాడు కదండి. కృష్ణావతారంలో తీసుకుంటే ఏమిటి పిల్లోడు, వీడి సంగతి చెప్తానుండని గోవుల్ని గోపాలకుల్ని దాచిపెట్టేస్తే ఏమైంది? ఎవరిని నన్నా నువ్వు నా వెనకాతలు పుట్టినవాడివి, నేను పుట్టిస్తే పుట్టినవాడివి, నన్నే ఏడిపిద్దాం అనుకుంటావా అని ఆయన్ని ఏడిపించాడు. బ్రహ్మగారు వచ్చి నమస్కారం చేసిన ఆయన, నీకు నమస్కారం, నువ్వెవరో తెలియక తప్పు చేశాను, నా లోకానికి నన్ను వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు అని 4 తలకాయలు నేలకేసి కొట్టుకొని కృష్ణుడి పాదాల దగ్గర దండం పెట్టాడు. అలా ఆ కృష్ణ పరమాత్మ తత్వాన్ని ఎవరు తెలుసుకోగలరండి? ముహ్యంతి యత్ సూరయ. దేవతలంతా కూడా ఆయన్ని తెలుసుకోలేరు, మోహాన్ని చెందుతారు. అందుకే కదండి ఇంద్రుడు ఏం చేశాడు? గోవర్ధన పర్వతానికి కృష్ణుడు భోజనం పెట్టిస్తే నాకు పెట్టలేదని కోపం రాలే? కృష్ణుడి మీద యుద్ధం చేయడానికి వెళ్ళరా? శంకరుడు బాణాసురుడనే రాక్షసుడి దగ్గర కాపలా కాస్తూ కృష్ణుని మనవణ్ణి బాణాసురుడు బంధిస్తే కృష్ణుడు వచ్చి విడిపించడానికి వస్తే కృష్ణుడితోనే యుద్ధం చేశాడు. ముహ్యంతి, మాయలో పడిపోతారు ఎవరైనా. చూసారా, ఒక్క శ్లోకంలో మొత్తం అన్నిటినీ పెట్టాడు ఆయన. తేజో వారి మృదాం యథా వినిమయ యత్ర త్రిసర్గో మృషా. ఆ స్వామి సృష్టి స్థితి లయాలు చేయడం కోసం ఈ భువన భాండాలన్నింటినీ సృజిస్తూ 3 కలిపాడు. ఏమేం చెప్పాను నేను రాత్రి? భూమి, నీరు, అగ్ని, ఈ 3 కలిపి ఎలా సృజించాడో సృష్టి క్రమం మనం ఇప్పుడు చెప్పుకోబోతాం 2వ దాంట్లో. చూడండి, ఒక శ్లోకంలోనే సృష్టి క్రమాన్ని చెప్పారు, సత్వరజస్తమో గుణాలని చెప్పారు. ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం. అటువంటి ఆ స్వామి ఉండేటువంటి ధామం ఒకటి ఉందయా, పరమపదం. సద్భక్తులైన వారికి దాన్ని ఇస్తాడు. అలాంటి గొప్పగా ప్రకాశించే ఆ భగవంతుడు సత్యం అని పిలువబడతాడు. ఆయన్ని నేను ధ్యానిస్తున్నాను. చూసారా, ఒక్క శ్లోకంలో భాగవతం అంతా వచ్చిందా లేదా? ఇంకా అనేక వివరాలు అనేక కోణాల్లో చాలా అందంగా ఒక శ్లోకంలో చెప్పారు వేదవ్యాసుడు. దీన్నే పెద్దల యొక్క సామర్థ్యం. చిన్న శ్లోకాన్ని పెద్దగా వివరిస్తారు, పెద్దగా ఉన్నదాన్ని చిన్నగాను చెప్పగలుగుతారు. ఇష్టం హి విదుషాంలోకే సమాస వ్యాసధారణం అంటారు. దాన్ని పెద్దగాను చేయగలరు, చిన్నగాను చేసి చెప్పగలరు. ఇది పెద్దల యొక్క బుద్ధి విశేషం అన్నమాట. అలాంటి గొప్ప మహానుభావులు మన పోతనామాచ్యుల వారు కూడా భాగవతాన్ని మొత్తాన్ని ఏమి అందులో చెప్పబడుతుందో చెప్పేశారండి మొదటి శ్లోకంలో ధ్యానం చేస్తూ. మంచి తెలుసుకోవాలనుకున్నాం కదా, వినండి. నిజానికి మనం కైవల్యం అంటే దూరం, కైవల్యము మోక్షం అని 2 ఉన్నాయండి. నిజానికి మోక్షం అంటేనే కైవల్యం కూడా, కేవలులు కూడా వచ్చేస్తారు. ఎందుకు కేవలులు అంటే ఎవరండి? ఆత్మకాముడు ఎవడైతే ఉంటాడో వాడిని కేవలుడు అంటారు. ఆత్మకాముడు అంటే ఏమిటండి? లోకంలో చాలామందికి చాలా కోరికలు ఉంటాయండి.
ఇహలోకంలో సుఖాలు కావాలనుకునే వారంతా ఒక రకం, వాళ్ళని ఒక పక్కన పెట్టేయండి. కార్లు, బంగళాలు, తిండి ఇవన్నీ కావాలనుకునేవాళ్ళు. వీళ్ళని పక్కన పెట్టేస్తే నేనెవరో తెలుసుకోవాలి అనే కోరిక కొంతమందికి ఉంటుందండి. మీలో ఎంతమందికి ఉంది? ఎవరు నేనెవరో తెలుసుకోవాలి అని ఎంతమందికి కోరిక ఉంది అని అడిగితే ఒక ఆవిడ చేయెత్తింది. చెప్పమ్మా, తెలుసుకోవాలనుకున్నావా? తెలుసుకున్నానండి. అమ్మో, ఏం తెలుసుకున్నావు చెప్పు. మీరు అహోబిల స్వామి అండి, చిన్నజీర స్వామి శిష్యులండి అని. అమ్మ, నువ్వేం చెప్తున్నావమ్మా? మీరే అన్నారు కదండి ఆత్మకామం, నేనెవరో తెలుసుకోవాలన్నారు కదా, నీ గురించి నేను తెలుసుకున్నా. అమ్మ, నేనెవరో అంటే నేనని కాదమ్మా, నువ్వెవరో కూడా నువ్వు తెలుసుకోవాలి కదండి. ఎవరికి వాళ్ళని ఒకసారి ఆలోచించండి. ఎవరం మనం? ఎక్కడి నుంచి వచ్చాం? ఈ జన్మలో ఇక్కడ కరీంనగర్లో పుట్టుండొచ్చు, పలానా పేరు ఏదో ఉండొచ్చు, ఆడ మగ అనే పేరు లింగ భేదాన్ని బట్టి వ్యక్తులు కూడా అవ్వచ్చు. నిజానికి ఎవరం మనం? ఎక్కడి నుంచి వచ్చాం? ఎవడు మనం తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు? ఒక్కోసారి ఏడుస్తున్నాం, ఒక్కోసారి నవ్వుతున్నాం. ఈ దుఃఖ పరంపరలు ఎందుకు మన వస్తున్నాయి? ఒక్కోసారి మనం చేసుకున్న వాటికి ఏడవడం కాదు, మన పక్కవాడు చేసిందని కూడా మనం ఏడుస్తాం కదా. మన ఇళ్లల్లోనే మనం చూస్తుంటాం. మన పిల్లలకు ఒంట్లో బాగుండకపోతే మనం ఏడుస్తాం, మన పిల్లలకి ఏదైనా మంచి జరిగితే మనం ఆనందిస్తుంటాం. ఎంత విచిత్రం! వాడెవడు, నువ్వెవడు? వాడికి నీకు సంబంధం ఏమిటి? ఏదో రుణపడి ఉన్నారు, ఆ రుణం తీర్చుకోవడానికి వాడు వచ్చి ఇప్పుడు ఇక్కడ పుట్టాడు. గత జన్మలో వాడికి ఏదో ఎగ్గొట్టారు, వాడు ఇప్పుడు పోయిన తర్వాత వాడు మళ్ళీ మీ కడుపున పుట్టాడు. ఎలా? అప్పుడు నా డబ్బంతా తీసుకున్నావు కదా, అనుభవించావు కదా, ఇప్పుడు నేను దాన్ని పొందడానికి వస్తున్నాను. ఇదంతా రుణం అండి. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ అంటారు కదా. ఒక ఇల్లైనా, లేదు ఒక పుత్రుడైనా, లేదు భాగస్వామైనా, ఎవడైనా సరే రుణం. ఆ రుణం ఉన్నంత వరకు బాగుంటారు, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. తీరిపోయిన తర్వాత ఇంకో గోరు ముద్ద ఇంకోసారి మీరు వండి పెట్టడానికి కూడా ఏం దిక్కు ఉండదండి. మీకు ఇష్టమని పాయసం చేశానండి అన్నవాడు ఉండడండి, ఆయాసంతో వెళ్ళిపోతాడు, ఉండడు. ఆవిడైనా ఆయన ఎవరైనా అంతే. సమయం ఎంతకాలం ఉండాలి, ఎంత తినాలి లెక్క, ఎన్ని శ్వాసలు పీల్చాలో, ఎన్ని కణాలు మనం తినాలో లెక్క ఉంటుంది. అది ఉన్నంతకాలం ఈ భూమి మీద ఉంటాం. అది తీరిపోయినాడు ఎవ్వడు బలవంతంగా ఉందాం అనుకున్నా ఉండడానికి ఎవడి తరం కానీ కాదు. అందువల్ల ఉన్నంత కాలంలో ముందు నేనెవరో తెలుసుకోవాలి. అంటే ఎవరికి వారు, ఎవరిని నేను? ఈ దేహాన్న, దేహం కంటే లోపల విలక్షణంగా ఉన్న నేనెవరు అని తన గురించి తాను అన్వేషిస్తాట. అలా ఆత్మ గురించి అన్వేషించేవాడినే కేవలుడు అంటారు. వాడు అక్కడితో ఆగిపోతాడు. అక్కడితో ఆగిపోయేవాడు కాకూడదు. నన్ను ఇక్కడికి పంపినవాడెవడు, వాడి గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఇలా చేర్చిన వాడెవడు? నా అంతటి నేను రాలేదు కదా. మనం అనుకుంటే ఈ శరీరంలోకి వచ్చామా? రాలేదే. మరి అనుకుంటే అన్నీ జరగాలంటే ఇప్పుడు నేను వెళ్ళిపోవాలనుకున్నా ఈ శరీరం నుంచి బయటికి వెళ్తానా? నా ప్రమేయం ఉందా? లేదే. అందువల్ల ఎవడో నడుపుతున్నాడు, ఎవడో నవ్విస్తున్నాడు, ఎవడో కవ్విస్తున్నాడు, ఎవడో మాట్లాడిస్తున్నాడు, ఎవడో నిద్రపుచ్చుతున్నాడు. ఎవడు వాడు? తెలియట్లా మనకి. అందుకని వాడిని గురించి కూడా అన్వేషించాలి. ఆత్మ పర్యంతం కాకూడదు, పరమాత్మ పర్యంతం అవ్వాలి, అక్కడ దాకా వెళ్ళాలి. అందుకే కేవలం ఆత్మ దగ్గరికి వెళ్తే కైవల్యం అంటారు. మరి ఇక్కడ మన పోతనామాచి వారు కైవల్య పదంబు చేరుడకన్ అన్నారు. అయితే ఉత్త కైవల్యం చెప్పలేదు ఆయన. శ్రీ కైవల్య పదంబు చేరుడకనై చింతించెదన్ లోకరక్షైకారంభకు. ఎంత అందంగా ఉంటుందండి ఈ పద్యం, చూడండి మీరే. ఉత్త కైవల్యం చెప్పాల, శ్రీ కైవల్యం అన్నారు కనుక నాకు అనిపించిన భావన ఏమనంటే, కైవల్యం తర్వాత ఉన్నదని ఏదో కూడా చెప్పాడు ఆయన. ఆత్మకాముడుగా ఉండగలనైనా ఆ కైవల్యానికి కూడా పైన ఇంకోటి ఉంది. ఏది? పరమపదం. అదే శ్రీ కైవల్యం అని సంప్రదాయ రీత్యా చక్కగా చెప్పారు ఆయన మహానుభావుడు. పరమపదాన్ని, ఆ పరమపదాన్ని చేరుడుకై చింతించెదన్ లోక రక్షైకారంభకు. ఈ లోక రక్షణ చేయడం కోసం, సృష్టి స్థితిలయాలు చేసేటువంటి
ఆ స్వామి భక్త పాలన కళా సంరంభకున్, భక్తుల్ని రక్షించడంలో ఆయనకున్న కళ సామర్థ్యం ఇంత అని చెప్పడానికి వీలు కాదు. ఎక్కడో ఆయన ఉన్న ద్వారకా నిలయ అని పిలిచింది ఆవిడ, వస్త్రాలు అక్కడికి వచ్చేసినాయి. అని భక్తులను ఎలా రక్షిస్తాడండి? ప్రహ్లాదుని రక్షించాడు. అనేక రకాలుగా ఎన్నెన్ని చోట్ల మనం చూస్తే అన్ని ఘట్టాల్లో ఆ ఘట్టాలన్నీ చూడండి. నేను కూడా చెప్తూ భక్తులను ఎలా రక్షించాడో తెలియజేశారు. ధ్రువుడు, అలాగే ప్రహ్లాదుడు, అజామీలుడు, ఇలాంటి వాళ్ళు ఎందరినో రక్షించాడండి పరమాత్మ అని ఆయన గురించి చెప్పి లోకరక్షైకారంభకున్నన్నారు. ఈ లోకరక్షణ చేయడం కోసమని సృష్టి స్థితిలయాలు చేశారు. సృష్టి క్రమాన్ని చెప్పారు, దాంతోపాటు ఆ పరమపదాన్ని గురించి చెప్పారు. ఇంకా విశేషించి భక్తుల్ని రక్షించే క్రమంలో వచ్చే అవతార విశేషాలని ఈ శ్లోకంలో చెప్పారు. మరి వీళ్ళందరికీ అడ్డుగా ఉండేవాళ్ళు ఎవరండి? రాక్షసులు ఉన్నారు కదా, అసురులు. వాళ్ళని గురించి కూడా చెప్తున్నారు. దానవోద్రేక స్తంభకు, దానవులైనటువంటి రాక్షసులందరినీ కూడా అణచాడు స్వామి. హిరణ్యకశిపుణ్ణి, శిశుపాలుణ్ణి, ఆ ఘట్టాలన్నింటిని కూడా ఈయన చెప్పేశాడు. మనకి ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి రెండో చెప్తున్నాడు అనమాట ఇందులో. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, ఆ స్వామి ఈ సృష్టి స్థితి లయాలు చేస్తూ ఎన్నో భువన భాండాలన్నీ సృజించాడు కదా. ఈ బ్రహ్మాండాల యొక్క పరికల్పన అంతా కూడా ఆయనకు ఒక లీల. చిన్నపిల్లవాడు ఉయ్యాల్లో పడుకుని కాళ్ళు చేతులు ఊపుతాడు, దానికి ఏమైనా ఆయాసపడాలా? ఏం ఆయాసపడక్కర్లేదు కదా. ఎంత లీలగా చేస్తాడో పరమాత్మ కూడా అంత లీలగా సృష్టిస్థితి లయాలు చేస్తాడట. అలాంటి వాడు ఎవరండి? మహానందాంగన డింభకున్. మహానంద అంటే ఇక్కడ నందుడు, ఆ నందుని యొక్క అంగన అంటే ఎవరు? భార్య యశోద. ఆ యశోదకి డింభకుడు అంటే పిల్లవాడు. ఎవరైనా? శ్రీకృష్ణుడు. అలాంటి ఆ శ్రీకృష్ణుడిని చింతిస్తున్నాను మనస్సులో. దేనికోసం? ఒకసారి మనం కూడా కళ్ళు మూసుకొని శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, యశోద తనయా అని భావించేట ఆయన. నందుని భార్య యశోద, యశోద కుమారుడు శ్రీకృష్ణ పరమాత్మ. నిన్ను ధ్యానిస్తున్నా. ఎందుకు ధ్యానం? అంటే పరమపదాన్ని నాకు ఇమ్మని, ఆ స్థానంలో నన్ను పెట్టుకోమని. ఎందుకు పరమపదం? అక్కడ వెళ్తే ఆకలి దప్పకలు ఉండవు, ముసలితనం రాదు, చావు రాదు, ఎప్పుడు యవ్వనంలోనే ఉంటాం. సత్యకామం అనుకున్న కోరికలన్నీ తీరుతూ ఉంటాయి. సత్య సంకల్పం ఇవన్నీ వస్తాయండి. అపహత పాపాలు అంటావు. భాగవత ధర్మాలు, భాగవతం యొక్క గొప్పతనం చెప్పడం ఎవరి తరం కాదు అంటారు. అటువంటి శ్రీమద్ భాగవతం యొక్క వైభవాన్ని మనం తెలుసుకున్నాం. పరీక్ష నరేంద్రుడు అడుగుతాడు, చనిపోయేవాడు అంటే చనిపోతామని తెలిసినవాడు, చావు దగ్గర పడింది, అలాంటి వాడు ఏం చేయాలి? వాడి కర్తవ్యం ఏమిటి? ఏం చేస్తే తరిస్తాడు అనే ప్రశ్నకి ఆనందం వేసింది శ్రీశుకుడికి. అరే ఎంత గొప్ప మాట అన్నావు. లోకంలో ఎవరైనా చనిపోతే వాడి మీద జాలి చూపిస్తాడు, అయ్యో పాపం పోయాడంటాడు తప్ప వీడు కూడా రేపు కాలగర్భంలో కలిసిపోతాడనే ఆలోచన వాడికి రాదు. ఎందుకు? వాడేదో శాశ్వతంగా ఇక్కడ ఉండిపోతాను అని అనుకుంటున్నాడే, వాడి గురించి ఎందుకు వాడికి ఆలోచన కలగట్లేదో అని వ్యంగపడుతుంటారనమాట. అందువల్ల లోకంలో ఏ మనిషి అయినా సరే ఈ శరీరం వదిలి వెళ్ళే లోపల నేనేం చేయాలి, చేయాల్సిన నా పని ఏమిటి అని తెలుసుకోగలిగితే వాడు కృతకృత్యుడైనట్టే. మనందరం కృతకృత్యులం కావాలి. కృతకృత్యులు అంటే చేయవలసింది చేసినవాడు. అలాంటి వాడు ఎవరికీ భయపడట. కృతకృత్య ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివ అతిథిం అంటారు. చేయాల్సిన పని చేసినవాడు మృత్యువుకు కూడా భయపడ్డు. ఒక అతిథి ఇంటికి వస్తే ఎలా అయితే స్వాగత సత్కారాలు చేస్తాడో అలా మృత్యుదేవతకు కూడా చేస్తాడట. అంత గొప్పతనం ఉంది. ఏమిటి చేయాల్సిన పని? ఒక పరీక్ష హాల్కి మనం వెళ్తే చదువుకునే రోజుల్లో 2 గంటలో 3 గంటలో ఇస్తారు. సంవత్సరం చదువుకుంటే
వాడి పరీక్ష 2 గంటలే. చూడండి, సంవత్సరం పాటు పరీక్ష చదివితే. అలాగే మనకు కూడా ఒక నిమిషం చాలు, ఒక సెకను చాలు. ఆ సెకను మనం చేయాల్సిన పని చేస్తే అయిపోతుంది. దానికి 100 ఏళ్ళ ఆయుష్ పెట్టాడు దేవుడు. ఏం చేయాలి మనం? ఆయన పాదాలు పట్టుకోవాలి. అవి పట్టుకోవడం రావట్లా. ఎంతమంది పట్టుకోగలరు? ఏముందండి అక్కడికి వెళ్ళి పట్టేసుకోవడమే కదా అనుకుంటామేమో. అంత మాత్రం కాదు. పరీక్ష 2 గంటలు రాయడం ఎంతసేపు అండి అని ఎవరైనా అంటారా? సంవత్సరం చదివితే ఎదురుపడి ఆ పరీక్ష హాల్లో అది గుర్తుండట్లా. అలాగే భగవంతుడి గురించి కొంత మనం అభ్యసిస్తే, ఆయన గురించి తెలుసుకుంటే, మనం చేయాల్సిన మనం ఒక్క నిమిషం ఏం అక్కర్లా. అన్నిటినీ వదిలిపెట్టి ఆయన పట్టుకోవడం ఇదే కష్టం. అన్నిటినీ వదిలిపెడదామన్నా అవి మన్ని గట్టిగా పట్టుకుంటున్నాయి కదా. మనం వదిలినా అవి వదలటల్లా మరి. వాటికి విషయాలు అని పేరు పెట్టారు. శబ్ద స్పర్శ రూపరస గంధాలు. ఇవి మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. మన ఇంకా ఇంకా ఈ సంసారంలో ముంచేస్తూ ఉంటాయి. ఈ ఇంద్రియాలు మన అసలు వదలవండి. అందువల్ల ఈ ఇంద్రియ లోలత్వం మనిషికి ఉన్నంతకాలం వాడు ఉత్తమ గతిని పొందలేడు. ఈ విషయ లోలత్వం ఉన్నంత వరకు వాడికి పరమాత్మ కనపడడు. విచిత్రం ఏంటంటే దేవుడు అంతటా ఉన్నాడంటారు. ఇదే చెప్తాడు ఆయన. అసలు ఎందుకండి ఎంత గొప్ప సాధన చేయొచ్చు. మనిషి ఉత్తమ గతి పొందాలి అంటే వాడు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాడు ఎప్పుడైనా సరే వాడు ఆయుష్ ఎంతకాలం అనేది వాడు తెలుసుకుని, అంటే ఎంతకాలం ఉంటామో మనకు అవసరం కాదు, చేయాల్సిన పని ఏమిటో తెలుసుకోవాలి. అది చేస్తే వాడు తరిస్తాడు. కానీ వాడు ఆలోచించట్లేదే. అలాంటి వాడు చేయాల్సిన పని ఏమిటి? మోక్షగామి కావాలి అనుకున్నవాడు హరిచింతన చేయాలి, ఆ పరమాత్మను ఉపాసించాలి. ఉపాసన పద్ధతులు 2 చెప్తాడు. వాడు వెళ్ళే మార్గాలు కూడా 2 చెప్తాడు. సద్యోముక్తి, క్రమముక్తి అని 2 చెప్తాడు శ్రీ శుకుల వారు. సద్యోముక్తి అంటే వెంటనే ముక్తి కలగాలి అంటే ఏం చేయాలి? ఈ ప్రాణాలన్నింటినీ కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలి, శ్వాసని బంధించాలి. దానికంటే ముందుగా ఈ వీరాసనం ఒక ఆసనం వేస్తారు. ఈ తన ఆసనంతో ఈ ముందున్నటువంటి భాగాన్ని కిందకి అణిచిపెట్టి, మూలాధారాన్ని అణిచిపెట్టి, అక్కడి నుంచి మూలాధారం నుంచి స్వాధిష్టానం, అక్కడి నుంచి మణిపూరకం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రానం దాకా వాడు గాలిని బంధిస్తూ పైకి పోతాడు. పోయి సహస్రానాన్ని భేదించుకొని అక్కడి నుంచి వాడు తెల్లదారి గుండా పరమాత్మను పొందడానికి వాడు బ్రహ్మలోకం వెళ్తాడు. ఆ బ్రహ్మలోకంలో కల్పాంతం వరకు ఉంటాడు. అంటే బ్రహ్మగారికి ఆయుష్ తీరేంత వరకు ఉండి, కల్పం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ విష్ణులోకానికి వెళ్తాడు. ఇది సద్యోముక్తి అని చెప్పారు. ఇక క్రమముక్తి చెప్పారు. ఆ క్రమముక్తిని కూడా ఆయన తెలియజేస్తూ, ఆ క్రమముక్తి అనేది ఏమిటి అంటే, ఓ సదాచార్యుని ద్వారా మనం పరమాత్మని తెలుసుకొని, ఆ పరమాత్మని ధ్యానిస్తూ మనస్సులో పెట్టుకొని ఆయన అర్చిస్తూ, స్వాంగుష్ట ప్రమితంచ యోగి హృదయేషు ఆసీనం ఈశం భజే అంటారు. మనందరి హృదయాల్లో పరమాత్మ ఉన్నాడు కదా. ఉన్న ఆ పరమాత్మని ఉపాసిస్తూ అర్చిస్తూ ఒక్కొక్క అవయవాన్ని మనం దర్శిస్తూ వెళ్ళాలట. నఖ పర్యంతం అంటే శిరస్సు నుంచి నఖం వరకు, నఖం నుంచి శిరస్సు వరకు ఒక్కో దాన్ని ఉపాసించాలి. అలా ఉపాసిస్తూ వాటిని దర్శిస్తూ పరమాత్మ యందు ఏకాగ్రమైన మనస్సు నిలిపితే అలాంటి వాడు అర్చరాదిగతిన పరమాత్మను పొందుతాడు. ఒక్కొక్క లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా వాడిని సత్కరిస్తూ వాడిని ఆయా లోకాలు దాటుతూ, బ్రహ్మలోకం కూడా దాటుతూ వాడు పరమాత్మ దగ్గరికి వెళ్తాడు. ఇది క్రమముక్తి అని. ఇది మనందరికీ కావాల్సింది క్రమముక్తే. ఇలా చెప్పాడు. ఇంతేకాదు, అసలు పరమాత్మని ధ్యానం చేయడం ఒకటి కావాలయా. దీనికి 2 రకాలుగా ఉన్నాయి. ఈ కనిపించే ప్రపంచమంతా కూడా పరమాత్మే. అలా ఉన్న ఆ పరమాత్మని ఉపాసించాలి అని పరమాత్మ ఉపాసనని తెలియజేశాడు. ఎలా ఉన్నాడు ఆ పరమాత్మ? ఎక్కడున్నాడు? నిన్న మనం చెప్పుకున్నాం. పాతాళ మేధస్య పాదమూలం, పాతాళ లోకం ఆయన యొక్క పాదాలని. అలా మహర్లోక, భువర్లోక, సువర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకం ఆయన శిరస్సు అని ఒక్కొక్క లోకాన్ని వర్ణించాడు. వర్ణించి ఇదిగోనయా పరమాత్మ యొక్క
స్వరూపము. ఇది స్థూలంగా మనం చూసినట్లయితే ఈ ప్రకృతి అంతా పరమాత్మ యొక్క దేహమే, ఇది గుర్తుపెట్టుకోండి అని మనకి చెప్పాడు. మనం ఆలోచిస్తే ఒకటి మనకి అద్భుతం తెలిసేది, ఈ జగత్తంతా సర్వేశ్వరుని యొక్క శరీరమే, జగత్ సర్వం శరీరంతే అని విష్ణు పురాణాది గ్రంథాలన్నీ మనకి చెప్తున్నాయి. ఆ పరమాత్మ యొక్క శరీరమే ఈ జగత్తంతా. అలా భావిస్తూ ఉంటే ప్రతి చోట మనం ఆయన్ని దర్శించగలుగుతాం. చూస్తామా చూడమా చెప్పండి? ఆలోచిస్తే ఇవన్నీ మనకి తెలుస్తాయి. కానీ మనకి ఆ రకమైన భావన కలగదు కదా, అది కలిగితే ఒక అద్భుతం. అందుకే మనకి తెలియజేస్తారు నాయన, ఉపాసనలో చక్కగా ఆ పరమాత్మ యొక్క ఉపాసన చేస్తూ యోగులైన వారు అన్నిటినీ వదిలి హంసతూలిగా తల్పాలు ఇలాంటివి అక్కర్లేదయా. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా అంటూ వర్ణిస్తారు. గృహాన్ని వదిలిపెట్టి ఆ పర్వతాల్లోకి వెళ్ళినవాడు అక్కడ కూడా నాకు హంసతూలిగా తలపం లేదండి, నేను పడుకోలేనండి అంటే ఎలాగా? ఎక్కడుంటే అక్కడ పడుకో, భూమి ఉంది కదా, చక్కగా పడుకో, ఉపాసన చెయ్యి. అలాగే నీకు భోజన పాత్రలు ఏమక్కర్లేదా, భగవంతుడు 2 చేతులు ఇచ్చాడు, ఈ 2 చేతులనే చక్కగా వాడుకో. ఎవరికి? ఇది యోగికి. ఎవడైతే యోగి అయి అన్నిటినీ వదిలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడో అలాంటి వాడికి భోజన పాత్రలు ఎందుకండి? అలాగే వాడికి కట్టుకోవడానికి వస్త్రాలు ఎందుకు? దిగంబరుడు అంటారు కదా, దిక్కులే అంబరంగా కలిగిన వాడు. అలాంటి వాడికి వేరే వస్త్రాలు కావాలి, పట్టు వస్త్రాలు ఇలాంటివి ఏం అవసరం లేదయా. చక్కగా నువ్వు వెళ్ళు, కొండ గుహలు ఉన్నాయి కదా, నీకు భవంతులు ఎందుకయ్యా అవసరం? నీకు ముక్తి కావాలి అనుకుంటూ కంఫర్ట్స్ ఎందుకు చూసుకుంటావు? ఇక ఆ సుఖాలకి మరిగితే మళ్ళీ భగవంతుడి దగ్గరికి రాలేం. అందుకని నీ ముక్తి కావాలని అన్నీ వదిలి నువ్వు వెళ్ళావా, అక్కడ ఉన్నటువంటి వాటిని నువ్వు చక్కగా ఆస్వాదించు. ఎప్పుడు ఆ చక్రి చింతన చెయ్యి. ఆ పరమాత్మ యొక్క చింతన చేయకుండా ఉండే కాలం అంతా కూడా వ్యర్థమే, మన ఆయుష్ అంతా పోతూ ఉంటుందట. వాసుదేవ శ్లోకవార్త లాలింపుచు కాలమే పుంజుండు గడుపుచుండు. ఎవరైతే నిరంతరం వాసుదేవ అని ఆయన పరమాత్మ యొక్క కథలని వింటూ కాలాన్ని గడుపుతూ ఉంటాడో అతని ఆయువు దక్క అన్యులాయువు ఉదయాస్తమయముల ఉగ్రకరుండు వంచించి కొనుపోవుడు. వంచించి కొనిపోవు. సూర్యుడు ఏం చేస్తాడు? రోజు ఉదయం అవగానే సాయంత్రం అవగానే మన ఆయుష్ను ఆయన తీసుకెళ్ళిపోతుంటాడు. మరి ఎందుకురా నాయన? వాసుదేవుని కథలు వినేవాడు ఆయుష్ జోలికి రారట ఎవరు? ఎందుకు? వాడు పోతాడు, ఎవరైనా పోతాం, కానీ పోయే స్థానం గొప్ప స్థానం అవ్వాలి. అలాంటి మంచి స్థానానికి మనం వెళ్ళేలాగా మనం చేస్తున్నాయని ఆ పరమాత్మ యొక్క ఉపాసన చెయ్యి, ఆయన్ని చక్కగా తెలుసుకో అని మనకి తెలియజేస్తాడు. ఎన్నో విషయాలు చెప్తాడు శ్రీశుకుడు పరీక్ష నరేంద్రుడికి. మొట్టమొదటి సాధకుడు ఎవడైనా సరే వాడు చేయాల్సిన పని ఏమిటంటే జితశ్వాస, శ్వాసని గెలవాలి. శ్వాసని గెలవడం అంటే కాసేపు గాలిని బంధించి ఉండగలమా చెప్పండి? గాలిని బంధించి ఉండలేం, నోటిని బంధించి అసలు ఉండలేం. పక్కవాడితో మాట్లాడుతూనే ఉంటాం, ఏదో ఒకటి నోట్లో వేస్తూనే ఉంటాం. అందుకని జితశ్వాస చెప్పారు. జితాసన, ఆసనాన్ని కూడా జయించాలి. అంటే ఒకసారి కూర్చున్నాడంటే ఆ ఆసనంలో ఎంతసేపు అయినా ఉండగలగాలి, దాన్ని కూడా చెప్పారు. జితాసన జితశ్వాస అంటూ వాడు చేయాల్సిన పద్ధతులన్నీ చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వచ్చి ఇంకా అతనికి ఉండే ఎన్నో సందేహాలన్నింటినీ తీరుస్తూ చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఈ సృష్టి అంతా జరిగింది. అంటే మొట్టమొదట భగవానుడు తాను ఒక సృష్టి చేశాడు. ఆ సృష్టి చేసిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మని సృజించి ఆయన ద్వారా మళ్ళీ సృష్టి చేయించాడు. ఆయన విరాట్ రూపంతో పరమాత్మ ఒక 1000 సంవత్సరాలు ఆయన ఉన్నాడు అండంలో. ఆయన శరీరం అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవత అధిష్ఠించి ఉంది అంటూ ఆ విరాట్ రూపం యొక్క వర్ణన మొత్తం చేస్తాడు. ఆ తర్వాత భాగవతం అనేది ఈ పురాణం మహాపురాణం అంటారు. మామూలు పురాణానికి మహాపురాణానికి కొంత తేడా ఉంది.
మామూలు పురాణం అయితే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ అంటూ మనకి ఒక 5 విషయాలు చెప్తాయి. సర్గము అంటే పరమాత్మ చేసే సృష్టి, ప్రతిసర్గము అంటే బ్రహ్మగారు చేసే సృష్టి, వంశము అంటే సూర్యవంశాలు చంద్రవంశాలు, మన్వంతరము అంటే మనువుల కథలు, అంటే ఒక్కొక్క మనువు ఎంతెంత కాలం పరిపాలిస్తాడు అనేది మనకి వివరణ ఇస్తూ ఉంటారు. వాళ్ళు చేసే కాలం ఏదైతే ఉందో 14 మంది మనువులు ఉన్నారు. ఈ 14 మనువులు కాలం అవుతూ ఉండాలన్నమాట. ఏ మనువు స్వయంభవ స్వారోచ రైవత అంటూ వాళ్ళందరి మనువుల పేర్లు ఇస్తారనమాట. ఆ మనువులందరూ ఎలా పరిపాలన చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ కాలంలో ఉన్న చరిత్ర ఏమిటి అవన్నీ చెప్తారనమాట. అలాగే ఈశాను కథ, పరమాత్మ యొక్క కథ, వీటితో పురాణం అయిపోతుంది అన్నమాట, మామూలు పురాణాలు. కానీ మహాపురాణానికి లక్షణాలు 10 ఉంటాయిటండి. 10 ఉండాలి అని ఆ 10 లక్షణాలని చెప్తారు ద్వితీయ స్కంధంలో. మనం ఏమేంటివి? అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయ మన్వంతర ఈశాను కథ నిరోధో ముక్తిరాశ్రయ అని 8, 10 లక్షణాలు మహాపురాణానికి ఉంటాయి. సర్గము, విసర్గము, స్థానము, పోషణం, ఊతయ అంటే ఊతులు, మన్వంతర, ఈశాను కథ, నిరోధము, ముక్తి, ఆశ్రయం, మొత్తం 10. దీంట్లో ఒక్కొక్కటి ఏంటి అంటే, సర్గము అంటే పరమాత్మ పంచభూతాలని, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, మనస్సుని సృజిస్తాడు. ఆ సృజించి ఆయన చేసేదాన్ని సమష్టి సృష్టి అంటారు. ఆయన మళ్ళీ బ్రహ్మగారిని సృజిస్తాడు. బ్రహ్మగారి ద్వారా సృష్టి జరుగుతుంది, దాని పేరు విసర్గము అంటారు. దాన్ని వ్యష్టి సృష్టి అని కూడా అంటారు. బాగా అర్థమవుతుందా? మొట్టమొదట పరమాత్మ చేసేటువంటి సృష్టికి పేరు సర్గము అంటారు. భూత సర్గం, పంచభూతాలను వీటన్ని సృజిస్తాడు, దాని సర్గం. విసర్గము అంటే చతుర్ముఖ బ్రహ్మ ద్వారా సృష్టి చేయిస్తాడు. పరమాత్మ చేసే సృష్టికి పేరు సమష్టి సృష్టి, బ్రహ్మగారు చేసే సృష్టికి పేరు వ్యష్టి సృష్టి అని పేరు. అలా బ్రహ్మ ద్వారా సృష్టి అంతా చేయిస్తున్నాడు. మరి సృష్టి చేసిన తర్వాత అవి వాటి హద్దుల్లో ఉండాలి కదా, ఆ హద్దుల్లో ఉండేలా చేస్తాడు కనుక దాన్ని స్థానము అన్నారు, మూడో దానికి పేరు. మరి దాన్ని పోషించాలి కదా, ఆ పోషించడానికి పోషణం అంటే రక్షణం అని చెప్పారు. ఆ రక్షణ చేస్తాడట పరమాత్మ. దాని గురించి ఎలా రక్షిస్తాడని చెప్తుంది పురాణాలన్నీను. మరి సృజించిన వాళ్ళందరూ, ఒకడు ఏడుస్తున్నాడు, ఒకడు నవ్వుతున్నాడు, ఏంటి కారణం అంటే ఊతయ. ఊతులు అంటే కర్మ వాసనలు. మనం చేసుకున్న కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ మనని నడిపిస్తూ ఉంటుంది. ఒకడు ఎప్పుడు బాధలు పడుతూనే ఉంటాడు, ఒకడు ఆనందపడుతూనే ఉంటాడు, మళ్ళీ ఒకడు దుఃఖిస్తూ ఉంటాడు. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే కర్మ, వాడు చేసుకున్న మహత్ కర్మ ఎంత ఉందో ఆ కర్మ తొలగాలంటే ఏమిటో కూడా ఉపాయం చెప్పాడు. అలాంటి కర్మలు ఉన్నవాడు కూడా పరమాత్మని ఆశ్రయిస్తే అవన్నీ తొలగిపోతాయండి. ఎటుపోతాయో తెలియదు, వానో మరి కడలో అంటారు ఆళ్ళవారు. అరణ్యాల్లోకి పోతాయా, సముద్రాల్లోకి పోతాయా మనకెందుకు, అవి పోతాయి అంతే. ఆయన ఆశ్రయిస్తే చాలు. కానీ అలా ఆశ్రయించడానికి కూడా వీలు కాకుండా అడ్డుతూ ఉంటుంది. వాటికి పేరు కర్మ వాసనలు అన్నారు. వాటిని ఊతులు అని పిలిచారు. మరి ఇక్కడతో కొన్ని అయినాయి. ఏం చెప్పాను? సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతయ, ఇంకా 5 ఉన్నాయి. ఇంకోటి మన్వంతర కథలు. ఏ మనువు ఎంతకాలం పరిపాలించాడు, ఆ మనువు ఉన్న కాలంలో ఏం జరిగింది అనే చెప్పేయండి కథలని మన్వంతర కథలు అంటారు. ఆ మనువుల కథలయ్యాక ఈశాను కథ. ఈశా అంటే నియమించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క కథలన్నీ చెప్తారు, అదే దశమస్కంధం. అందువల్ల ఆ కథలు కూడా రావాలి, పరమాత్మ వైభవాన్ని చెప్పే కథలు.